మన పూర్వీకులు షడ్రుచులు మంచి అని చెప్పారు, ఎక్కడ పెట్టాలో పెట్టి వదిలేశారు. రోజు యాపలతో మొహంగడికి అన్నారు, చేతి అయిపోయింది, ఇంక అక్కడ ఫినిష్. ఆ రోజు చేతి చాలు, ఇంక అక్కర్లేదు, ఇంక ఎక్స్ట్రా అక్కర్లేదు, అయిపోయింది ఇంక. అలాగే కూరల్లో అన్నీ పెట్టారు, ఉప్పు పులుపు కారం తీపి ఒకరు అన్నీ పెట్టారు. చక్కగా ఆ రోజంతా అన్ని రుచులు ఎంజాయ్ చేసాం. అవునండి, ఆ రోజులో అన్ని రుచులు. మధ్యాహ్నం స్నాక్స్ తినేవాళ్ళం, పిండి ఏ ఉండి లడ్డూలు అవే బొబ్బట్లు పోచట్లు ఏ ఉండి ఏదో స్వీట్ తినేవాళ్ళం. ఏం లేదా ఒక పండు తినేవాళ్ళం, ఆ సీజన్లో పండు స్వీట్ బ్యాలెన్స్ అయిపోయేది. తెలియకుండా షడ్రుచులు మనకి వెళ్ళిపోయాయి లోపలికి. ఈరోజు షడ్రుచులు ఎక్కడి? పోనీ ఉన్న రుచులన్నా బాగున్నాయంటే ఉప్పు కల్తీ, కారం కల్తీ, ఆయిల్ కల్తీ, అన్నీ కల్తీ. ఏంటి బెల్లం నల్లగా ఉన్నప్పుడు బాగుంది, దానికి చక్కగా అమ్ముకోవడం కోసం ఏం చేసాం, ఈ పసుపు రంగులు తెచ్చుకున్నాం. పసుపు రంగులు ఏం చేస్తాం, అమోనియం సల్ఫేట్ వేసాం. ఆ బెల్లం తింటే జబ్బులు వస్తాయి, చచ్చిపోతాం. ఆయిల్ చక్కగా మనం వాడిన బాగున్నాం, రిఫైండ్కి వచ్చాక కొన్ని జబ్బులు వచ్చాయి. కారం ఇంట్లో చేసుకుని బాగున్నాం, బయట కొనడం మొదలెట్టాం, ప్యాకెట్ వెనకాల ఏం చేస్తుందో నాకు తెలీదు, అలా కారం పోయింది. ఈ 6 రుచులు పోయాయి మనకి. 6 రుచులు లేవు సరిగా. పులుపు అంటే మనకు చింతపండు తెలుసు, ఇంకేం పులుపు తెలియదు. ఇంకో తెలుసు నిమ్మకాయ తెలుసు. రోజు నిమ్మకాయ వాడదామా? లేదు, వాడాం. మనం పులుపు ఎలా వాడేవాళ్ళం? ఏ సీజన్లో ఏ పులుపు వస్తే ఆ పులుపు వాడాం. అవునండి, దబ్బకాయ, నిమ్మకాయ, నారింజకాయ, వాక్కాయ, చింతచిగురు, చింతపండు, ఏమీ టైంలో చింతపండు. అలా మనం బ్యాలెన్స్గా అన్ని పులుపులు ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఒక చింతపండే మనం ఎంజాయ్ చేస్తాం. చింతపండు ఇది తాగేవాళ్ళం, ఓన్లీ విరోచనకారిగా తాగేవాళ్ళం పూర్వం. విరోచన అవ్వకపోతే చింతపండు చారు కోసం తాగేవాళ్ళం, మోషన్ అవడం కోసం. ఏదో ఫంక్షన్స్కి వాటికి పులుపు మనం కావాలి కాబట్టి చింతపండు వాడుకునేవాళ్ళం. లేదా ఏ పులుపు లేకపోతే మధ్యలో బ్యాలెన్స్గా వాడేవాళ్ళం. రోజు చింతపండు చారు తాగడం ఏమైంది పరిస్థితి? చింతపండు మోషన్ అవ్వడానికి మనం చింతపండు చారు తాగేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, రోజు చింతపండు తాగడం వల్ల మోషన్ అవడం మానేసింది. ఏదైతే జబ్బును తగ్గిస్తుందో అదే ఆ జబ్బును పుట్టించేస్తుంది లేనప్పుడు తాగితే. అదే లాజిక్ అనమాట. ఏదైతే ఒక జబ్బుని తగ్గించగలదో అదే పదార్థం ఆ జబ్బుని క్రియేట్ చేయగలదు కూడా. కాకరాకు రసం తాగితే కామెర్లు తగ్గుతాయి, వాస్తవం ఇది. సింపుల్గా అందరి ఇళ్ళల్లో చేసేవారు. కామెర్లు వస్తే కాకరాకు రసం పాలలోనే పెరుగులోనే వేసి ఇచ్చేవారు. ఆ కామెర్లు ఉన్నప్పుడు 3 రోజులు ఇస్తే అంత పెద్ద ఎక్కువ కామెర్లోనే తగ్గిపోయి 3వ రోజు తగ్గిపోయేది, బ్యాలెన్స్ అయిపోయేది. అదే కాకరాకు రసం మంచిదని రోజు గ్లాసు తాగేసాం అనుకోండి, లివర్ పోద్ది. పెద్దానికి ఒక లిమిట్ ఉంటుంది ఏదైనా సరే. అలా ఏంటంటే మనం ఆ లిమిటేషన్ ఎక్కడి వరకు వాడుకోవాలి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అంతే పద్ధతి. ఆ ఫుడ్ ఏముంది, షడ్రుచులు. మనకి డే లైఫ్ పోయింది, ఈ పంచభూతాలతో కనెక్షన్ తప్పేసాం, ఈ షడ్రుచులు పోయాయి, ఇంక జబ్బుల్లాగా ఏమవుద్ది? ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది మనకి. చక్కగా 3 పూటలు తిన్నాం అప్పుడు, తర్వాత ఇప్పుడు 4 పూటలకు వచ్చాము. ఇంకా మొహమాటానికి వాటికి కాలక్షేపానికి ఇంకో 2 సార్లు ఎక్స్ట్రా ఫుడ్ వెళ్ళిపోతుంది. మనకు సామెత ఉండేది, ఒకసారి తింటే రోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. ఇప్పుడు 4 సార్లు 5 సార్లు తింటే ఏమనాలి? పరమ రోగి అనాలి. మనం లెగడం అంటే, మనం ఉదయం అంటే మనకు అర్థం ఏంటంటే, మన భారతదేశంలో 3:30-4 మధ్యలో లేస్తే, కనీసం 4:30 లోపల లేస్తే అది ఉదయం లేచినట్టు లెక్క. ఆ ఉదయాన్నే మనం ఎవరు లేపారు? మనకు అలారాలు ఏం లేవు. అప్పుడు అలారాలు పెట్టుకుని ఏం లేకలేదు. మనకి పక్షులు పెట్టో కోడో ఏదో ఒకటి అరిసి మనం లేపేది. పక్షులు లేపేవు మనని. ఆ పక్షి కొత్త మనం బతికేవాళ్ళం. పక్షి గమనాన్ని బట్టి జీవించామనుకోండి మనకేం రావు. పక్షి చాలా తెలివైనవి. పక్షులు ఏదైనా భూకంపం, తుఫాను వచ్చిందనుకోండి, మనుషులు పశువులు పోతాం. మనం పెంచుకున్న పశువులు, పెంచుకున్న జంతువులు మనము పోతాం తప్ప ఎక్కడైనా పక్షులు చచ్చిపోతాయి చూసారా? చావు. 24 గంటల ముందే ఇక్కడ దుకాణం సర్ది వెళ్ళిపోతాయి. భూకంపం వచ్చే ముందు, ఈ తుఫాన్లు వచ్చే ముందు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, ఈ సునామీలు వచ్చే ముందు ఒక 24 గంటలు 30 గంటల ముందే వాటికి ఇండికేషన్ తెలిసిపోద్దండి. అవి మొత్తం గోలగోలు చేసుకుంటూ పారిపోతాయి. వాటితో పాటు మనం పారిపోయామనుకోండి బతికేస్తాం. అది చెప్తూ ఉంటాయని. పక్షి చాలా మనకి నేర్పింది పక్షే, మనకి వైద్యం నేర్పింది పక్షే, జీవన విధానం నేర్పింది పక్షే. ఇక్కడ చూడండి, ఒక చిన్న లాజిక్ చెప్తాను. చెట్టు, పిట్ట, మనిషి, ఈ మూడింటికి మంచి బంధం ఉందండి. చెట్టు, పిట్ట, మనిషి. అయితే చెట్టుని మనిషిని మేల్కొల్పేది పెట్టండి. చెట్లు ఏం చేస్తాయండి? పగలంతా ఆక్సిజన్ ఇస్తాయి. ఉదయం అవగానే ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి.
అవునండి, సాయంత్రం దాకా. మళ్ళీ నైట్ అవ్వగానే కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఆక్సిజన్ తీసుకుంటాయి. చెట్టుకి ఎవరు చెప్తారు సాయంత్రం అయింది నువ్వు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయి, ఉదయం అయింది నీకు ఆక్సిజన్ రిలీజ్ చేయని ఎవరు చెప్తారు? పక్షులు చెప్తాయి. అర్థమైందా? పొద్దునే పక్షులు కిలకల రావాలకి చెట్లు ఉదయం అయింది ఆక్సిజన్ రిలీజ్ చేయాలని అవి రిలీజ్ చేయడం మొదలవుతాయి. మళ్ళీ సాయంత్రం పక్షులు గుడికి రాగానే ఆ అరుపుకి సాయంత్రం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలని చేస్తాయి. అలాగే మనిషి కూడా పొద్దున వాటి అరుపుతో లేస్తాడు, సాయంత్రం వాటి గూటికి చేరినప్పుడు మనం గూటికి చేరిపోయేవాళ్ళం. ఇప్పుడు మనం తప్పేసాం. చెట్టు పెట్ట కరెక్ట్గానే ఉన్నాయి. భూమి మీద ఒక్క పెట్టలేదు అనుకోండి, భూమి మీద ఒక పెట్ట లేకుండా అయిపోయింది అనుకోండి, చెట్లన్నీ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, మనం 6 రోజులు చచ్చిపోతాం. భూమి మీద ఒక్క చెట్టు లేదనుకోండి, మనం 6 గంటల్లో భూమి మీద జీవరాశే ఉండదు. మనం మామూలుగా ఏంటంటే మన ఆలోచన ఎక్కువ తింటే బలం వచ్చేది అనుకుంటాం. అవునండి, ఎక్కువ తింటేనే బలం వస్తుంది, అన్నీ తింటే మనకి అన్ని పోషకాలు ఉంటాయి, మంచి బలం వస్తే ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటాం. అసలు ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుంది? ఎనర్జీ అనేది ఎప్పుడు ఈ ప్రకృతిలో ఉంటుందండి, నేచర్లో ఉంటుంది, సోల్లో ఉంటుంది. ఓకే, ఆ ఎనర్జీ బాడీకి రావడానికి ఫుడ్ మీడియేటర్ మాత్రమే. ఫుడ్ అనేది ఒక మీడియేటర్. మనకి మహర్షులు లాంటి వాళ్ళకి మీడియేటర్ అక్కర్లేదు. కాబట్టి ఏం తినకుండా 800 సంవత్సరాల గాలి తీసి బతికేసేవారు. ఈ నేచర్లో ఎనర్జీ మనకి ఎలా పాస్ అవుతుందంటే, మనం పాజిటివ్ థింక్తో ఉన్నాం అనుకోండి, మంచి ప్లెజెంట్గా, ప్రేమగా, ఆప్యాయంగా, అంతా పాజిటివ్గా, అంతా బాగుండాలనే సంకల్పంతో మన మైండ్ రోజు పనిచేస్తుంది అనుకోండి, మనకి ఫుడ్ అక్కర్లేదు, ఎనర్జీ ఆటోమేటిక్గా బాడీలో పాస్ అయిపోతుంది. ఏం చేయలేదు. ఇలాంటి సందర్భాలు కూడా మనకి అనుభవంలో ఉంటాయి, ప్రతి అందరిలో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి తెలుసండి? మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మీ ఇంట్లో ఫంక్షన్, ఏ గృహప్రవేశమో ఏదో పెళ్ళో ఏదో కార్యక్రమం అవుతుంది ఇంట్లో ఆ కార్యక్రమం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరుని అందరినీ ఎఫెక్షన్గా అందరూ వచ్చారు లేదా, అందరూ తిన్నారు లేదా, అందరూ బాగున్నారు లేదా, అందరికీ అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి లేదా అనే ఎఫెక్షన్లో వాళ్ళు ఉంటారు. ఎవరైతే కార్యక్రమానికి పిలిచారో పెద్దలు ఇద్దరుని, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు పొద్దున్నే ఏదో మంచినీళ్ళు టీ తాగి ఉంటారు. మధ్యాహ్నం 2 అయిపోద్ది, 3 అయిపోద్ది, 4 అయిపోద్ది, ఏ ఆకలి లేదు, నీరసం ఉండదు, ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది. మీకు లోపల మీకు ఎలా ఉంటుంది? మీ బాడీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఏమి ఆకలి అనిపించదు, నీరసం అనిపించదు, కాలు పీక ఏం పీకవు, ఎక్కువ తిరుగుతూ ఉంటారు. కానీ చూసిన వాళ్ళు నువ్వు తినలేదు అంటుంటారు. అప్పుడు మనం ఫీల్ అవుతుంటాం, తినలేదు కదా అని. కానీ యాక్చువల్గా నీరసంగానే ఏమి ఉండదు. అవునండి, అంతేనా? మీ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మీకు సాయంత్రం 4 అయినా ఆకలేదు, నీరసం రాదు. ఎందుకు రాదు? మీరు ఎఫెక్షన్గా ఉన్నారు, మీరు పాజిటివ్గా ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు అంత ప్లజెంట్గా ఉన్నారో, నేచర్ మీకు కావాల్సిన ఎనర్జీని మీకు బాడీకి పంపిస్తున్నమాట. అది అసలు ఎనర్జీ. ఈ అవధూతలందరూ అలాంటి వాళ్ళే, అందరూ బాగుండాలనే సంకల్పం. వాళ్ళకి ఏం లేదు, రోజుకు గ్లాస్ పాలు తాగినా, గ్లాస్ నీళ్ళు తాగినా సంవత్సరాలు బతికేసేది. ఫుడ్ ఎంత తక్కువ తింటే మనం ఎక్కువ ఎనర్జీగా ఉంటామండి. మనం ఫుడ్ మీద ఉన్న మైండ్ని ఒక సర్వీస్ మీదో, మన సొంత పని మీదో, మన ఫ్యామిలీ మీదో ఒక మైండ్ పెట్టి ఒక వర్క్ మీద ఉండాలి. ఎప్పుడు ఉంటే పని ధ్యానంలో ఉండు, లేదా పూర్తిగా ధ్యానంలో ఉండు, ఏదో ఒకటి చేసి ప్లెజెంట్గా ఉండు. ఎక్కువ టైము, ఎక్కువ పర్పస్, మనం కుటుంబంతో పాటు పక్క వాళ్ళకి కూడా మనం ఏదో చేయాలన్నా, లేదా పక్క నేచర్కి ఏదో చేయాలన్న సంకల్పంతో ఉన్నాం అనుకోండి, మనకు కావాల్సిన ఎనర్జీ మనకు బోల్డ్ ఇస్తుంది. ఫుడ్ అక్కర్లే. ఫుడ్ అనేది ఒక మీడియేటర్ మాత్రమే. మనకి ఇక్కడ 2 శరీరాలు కదా, మనకి 2 శరీరాలు. ఒకటి సూక్ష్మ స్థూల శరీరం, అది కనిపించే శరీరం. ఇప్పుడంతా దీని గురించి మాట్లాడుకున్నాం మనం. దీన్ని నడిపించే దీనికి ఇంకొక బాడీ ఉంది మనకి, యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. ఇంతకుముందు నమ్మేవాళ్ళం కాదు మనం, ఇప్పుడు నమ్ముతున్నాం. ఒక కెరీర్ ఫోటోగ్రఫీ వచ్చింది, దాంట్లో చూసాక మనిషికి ఒక ఆరం ఉంటుంది, ఒక సూక్ష్మ శరీరం ఉంది అని ఇప్పుడు అందరూ శాస్త్రాలు నమ్ముతున్నారు. అసలు బాడీ అదే, అసలు శరీరం అదే. ఆ సూక్ష్మ శరీరం బాగుంటే ఈ స్థూల శరీరం ఎప్పుడు బాగుంటుంది. నీకు ఈ స్థూలతరానికి జబ్బు ఎప్పుడు వస్తుంది తెలుసండి? డైరెక్ట్గా శరీరానికి ఎప్పుడు జబ్బు రాదు. సూక్ష్మ శరీరంలో జబ్బు ఎంటర్ అయిన 6 నెలల తర్వాత మన ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. 6 నెలల తర్వాత మన ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అయితే దీన్ని పట్టుకుని తిరుగుతున్నాం మనం, టెస్టులు అని, స్కానింగ్లు అని, అవన్నీ ఇవన్నీ ఏదో ఉన్నదానికి రిపేర్ చేస్తున్నాం. కానీ రిపేర్ అక్కడ చేసామనుకోండి, ఇక్కడ సెట్ అయిపోద్ది. అంటే మైండ్ ఫ్రెష్గా ఉండి, మైండ్ థాట్ లేకుండా ఉంటే మనకేముండదండి, చెక్గా ఉంటామన్నమాట. అలా ఏంటంటే ఫుడ్ అనేది ఒక మీడియేటర్ మాత్రమే. అందుకే మన పూర్వీకులు
అన్నీ వంటగదిలో పెట్టుకుని వండుకున్నారేటి ఏముంటాయి ఆ పూటకి టక్ వండేసేవారు. అది చక్కగా చాలా అమృతంగా ఉండి టేస్ట్ అలా ఉండేది, ఆరోగ్యం అలా ఉండేది. ఎవరికి ఫుడ్ వల్ల ఇది లేదు, ఈరోజు మేము ఏం తింటలేదు, అది తింటలేదు కాబట్టి ఆ ప్రోటీన్ లోపం వచ్చింది, లేదా ఆ విటమిన్ లోపం వచ్చింది, ఆ కాల్షియం లోపం వచ్చిందని ఎవరైనా అన్నారా? ఏం లేదే. ఎందుకని లేదంటే వాళ్ళు వండేటప్పుడే మంచి కాన్సెప్ట్ ఉండేది, సంకల్పం బాగుండాలి అనే ఒక సంకల్పం, ఇది మంచి రుచిగా ఉండాలనే సంకల్పం. ఈ మైండేనండి ఆ సంకల్పంతో ఉండేవారంతే. ఉట్టుసిరే పులుసు పెట్టినా అమృతంలాగే ఉండేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. అలా అన్నీ ఇప్పుడు బాగుండాలి అంటే హెల్త్ బాగుండాలి, ఇందులో అన్నీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చాట్లు పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుని వండుతున్నాం వంటలు. అసలు పెట్టట్లే మనం, ఎఫెక్షన్ పెట్టట్లే బాగుండాలని సంకల్పం. అలాంటి ఫుడ్ మనం ఆ చిన్న మార్పు అంతేది. మనం ఏమున్నా ఇంట్లో 4 ఉప్పు కారం ఉంటే చాలు అంటే బ్రహ్మాండం చేసేయచ్చు. అలా మనం ఫుడ్ని ఎప్పుడు ఫుడ్ మైండ్ ఏంటంటే ఎవరో చెప్పారని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదండి. అది ఎంతవరకు కరెక్టు, అది మందా కాదా, మన పూర్వీకులు ఏం తిన్నారు ఒకటే లాజిక్, ఎంత ఇలా అంతమించి లాజిక్ ఏం లేదు. మన ముందు తరం వాళ్ళు ఇవి తిన్నారా లేదా అనేది ఒక ఆలోచించదు అంతే. యాపిల్ మంచిదే, యాపిల్ ఎవరికి మంచిది, సిమ్లవాడికి మంచిది, అక్కడ వండుతాయి కాబట్టి. ఆడికి ఏ డిఫరెన్స్ ఉందో ఆ యాపిల్లో ఉంటే ఆడికి తింటే ఆడికి బాగుపడతాడు. ఏదో సైంటిఫిక్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి, యాపిల్లో తింటే మంచిదట, ఇది పెరుగుద్దట అని యాపిల్ మనం తిన్నాం అనుకోండి ఏముండదు, డస్ట్బిన్ వేసినట్టే. ఇక్కడ రుచి ఎంజాయ్ చేస్తుంది తప్ప మనకి ఫిజికల్గా ఏం పని చేయదు, వెళ్ళిపోద్ది కింద బయటికి పోద్ది, డస్ట్బిన్ వేసినట్టే. అదే మనం మామిడి పండు మంచిదని సిమ్లవాడు తిన్నాం అనుకోండి ఏం ఉపయోగం లేదు, అక్కడ ఓన్లీ టేస్ట్ ఎంజాయ్ చేయడం తప్ప మామిడి పండులో ఉన్నవి ఏమీ అడిగి ఎక్కవు. అందుకే మన పూర్వీకులు ఎక్కడున్నా ఎక్కడ ఎంజాయ్ చేశారు, మనం అంతే అలా ఎంజాయ్ చేస్తే బాగుంటామండి. ఇలా ఉన్న మనం జీవన విధానాన్ని ఎలా చెడగొట్టుకున్నాం, ఈ షడ్రసోపేత ఆహారాన్ని ఎలా పాడు చేసుకున్నాం, ఎందుకు పాడైంది, ఎలా పాడైంది, ఈ స్ట్రెస్ డిప్రెషన్లు ఎందుకు పెరిగిపోయాయి, ఈ చిన్న గ్యాప్లో ఇంత తక్కువ టైంలో మనకి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ వచ్చాయే, జబ్బులు క్యాన్సర్లు, ఈరోజు మనకు అన్ని సమస్యలు కదా ప్రధాన సమస్యలు. అవి వచ్చినా తగ్గట్లేదే, ఎందుకు ఇదంతా జరిగింది, మాయ అంతా ఎక్కడ మొదలైంది, ఏమైంది అంటే అర్థం చెప్పమంటారా? ఎక్కడ మనం గాడి తెప్పామంటే డివైన్ ఆర్ట్స్ ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే, ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుందో, భారతీయులందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉంటారో ఆ 3 పూర్వం ఒక సర్వీస్ ఓరియంటెడ్గా నడిపారు. వాటిని కమర్షియల్ టచ్ ఇవ్వలేదు, సేవాభావంతో సర్వీస్గా నడిపించారు. ఆ 3 ఏంటో తెలుసా అండి? విద్య, వైద్యం, ఆహారం. ఈ 3 అప్పుడు మనకి సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు ఈ 3 కల్తీ జరగలేదు. ఫుడ్ వ్యాపారం కానప్పుడు కల్తీ జరగలేదు, రియల్గా ఉంది. ఫుడ్ అంటే ఏంటప్పుడు అన్నదాన సత్రాలు ఉండేవి. ఏ ఊరు వెళ్ళినా మనకు తెలియకపోతే ఆ ఊళ్ళో చుట్టాలు లేకపోతే బాబు సత్రం ఎక్కడ అడిగితే దారి చూపించారు. ఊరికో సత్రం ఉండేది, ఆ సత్రాన్ని పెద్దలు పోషించేవారు. ఆ సత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నం పెట్టేవాడు. వచ్చినోడు కూలోడా కలెక్టరా ఏం లేదు, వచ్చినవాడికి ఆకేసి అన్నం పెట్టడం డ్యూటీ అయిపోయేది. మధ్యాహ్నం 12 ఒంటిగంట ఆకలి వేస్తుందంటే అప్పుడు సత్రాలు ఎత్తుక్కునే వాళ్ళం, ఇప్పుడు హోటళ్ళు ఎత్తుక్కుంటున్నాం. అది డబ్బులు పెడితే ఆడు పెట్టే గడ్డి, ఆడ ఎంత బిజినెస్ కదా, ఎంత తక్కువ ఖర్చుతో ఫుడ్ తయారవుతుందో చూసుకుంటాడు అతను, ఎంత ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది అంతే కదా. ఖర్చు తక్కువ అవ్వాలి, ప్రాఫిట్ ఎక్కువ రావాలి, దాంట్లో ఎన్ని మాయలు చేయాలో అన్నీ చేస్తాం. హోటల్స్కి అది డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకుంటాం మనం. పూర్వం సత్రానికి వెళ్తే మంచి భోజనం, పుష్టికరమైన భోజనం, ఒక రకమైన 2 రకాలతో పెట్టినా కల్తీ లేకుండా పెట్టేవారు. అలా ఫుడ్ వ్యాపారం కానించేపు ఎక్కడ మనకి ఏమీ కల్తీ అవ్వలేదు, ఉప్పు కల్తీ అవ్వలేదు, కారం కల్తీ అవ్వలేదు, ఆయిల్ కల్తీ అవ్వలేదు. అలాగే వైద్యాశ్రమాలు ఉండేవి. అక్కడికి వెళ్తే వైద్యంతో అక్కడ ఉన్న డాక్టర్కి మనీ థాట్ లేదు, వచ్చిన వైద్యం చేసి పంపించడమే. అలాగే విద్య, గురుకుల పాఠశాలలు ఉండేవి. అక్కడ స్ట్రెస్ ర్యాంకులు టెస్టులు ఏం లేవు, ఆ టాలెంట్ని గుర్తించి టాలెంట్ తగ్గ ఆ ట్రైన్ ఇచ్చి పంపించేవారు. అలా గురుకుల విద్య ఉండని చెప్పి అది బాగుంది, ఎవరికి పిల్లలకి స్ట్రెస్లు ఇలాంటివి లేవు. ఏ 3 వ్యాపారం కాకుండా ఉన్నాను చెప్పి బాగున్నాం. ఆ 3 బిజినెస్ అవ్వడంతో మనకు అంతా గాడి తప్పేసి ఈరోజు ఇందులో పడి కొట్టు వస్తున్నాం మనం. ఇన్ని జబ్బులకి కారణం ఆ 3ఏనండి. మెయిన్ బిజినెస్ థాట్ అంతే, అందువల్ల పొల్యూట్ అయిపోయింది అంతా. అయితే ఈ మాయలో పడి మనం ఇవన్నీ కలిపేసుకుని
తినేయడం వల్ల మనం షడ్రుచులు పోటీ 7వ రుచి కొత్తగా ఇంకో రుచి కనుక్కున్నాం మనం ఇప్పుడు మన సైన్స్ తోటి. ఆ రుచి ఏంటి? సింథటిక్ కలర్స్, సింథటిక్ టేస్ట్లు, సింథటిక్ ప్రిజర్వేటివ్స్. ఇప్పుడున్న హోటల్స్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ ఎనీ ప్యాకెట్ ఫుడ్ వాటితోనే తయారవుతుంది. అది లేకపోతే ఫుడ్ లైసెన్స్ కూడా ఎవరు, ఇదే పెద్ద మాయ లైసెన్సులు. ఉప్పు చేయాలంటే ఐడిన్ కలిపితేనే ఉప్పు లైసెన్స్ ఇస్తారు, లేకపోతే ఎవరు. అంతే పరిస్థితి. రేపొద్దున ఇదే సైన్స్ ఇదే టెక్నాలజీ ఏమవుతుందంటే రాను మీ ఇంట్లో వంకాయ కూర వండుకోనుకోండి, మీకు ఒక ప్రొఫార్మా ఉంటుంది అనమాట. సైంటిఫిక్ ఫుడ్ లైసెన్స్ వాడు ఫుడ్డోడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, నువ్వు ఈ ప్రకారం ఫుడ్ వండు, ఆ వండిన తర్వాత మిషన్లో పెట్టు, ఆ రీడింగ్స్ వస్తేనే నువ్వు తిను లేదా తినకూడదు అనేది ఒక రూల్ కూడా వస్తుంది. కంగారు పడకండి. మన ఇళ్ళల్లో కూడా మన తీసుకునే ఆ టీ కూడా ఆడి నామ్స్ ప్రకారం చేయాలి. ఆడేం కెమికల్ కలపాలి అది కలిపి మనం తాగాలి. అలాంటి పరిస్థితి వస్తే కంగారు పడకండి ఇలాగే ఉంటే. అయితే ఇదంతా జరగడం వల్ల మనకి ఏమైంది? ఇప్పుడున్న మనకి నేచర్ ఇచ్చి నేచర్కి తప్పేసాం కదా, మనం నేచర్ నుంచి కనెక్షన్ తప్పేసాం కదా, ఈ పంచభూతాల నుంచి మనం దూరం అయిపోయాం కదా. అందుకు మన పంచభూతాలు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇవే వరాలు మనకి. ఈ పెద్ద పెద్ద వరాలు, బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సరు, గైనిక్ ప్రాబ్లమ్స్, కీళ్ళ నొప్పులు, ఎంతేనండి? అవునా కదా? ఈ పంచభూతాల నుంచి దూరం అవడం వల్ల జరిగిన మనకిచ్చిన నేచర్ మనకిచ్చిన గిఫ్ట్ ఇవే. సో వీటికి ఉన్న సొల్యూషన్స్, పరిష్కారాలు ఏంటి అని ఆలోచిద్దాం. అయితే మనకి పూర్వం జబ్బులు వస్తే మనకి ట్రెడిషనల్ హీలింగ్స్ అని ఉండేవి. ఏంటి అసలు భారతదేశంలో వైద్యం అంటే ఏంటో తెలుసా మీకు? వంటే వైద్యం అండి. వంటే వైద్యం. మన వంటే 70% ఆరోగ్యంగా ఉండేదన్నమాట. ఏమైనా జబ్బు వచ్చినా కొన్ని వంటలు వండుకొని తినేస్తే జబ్బులు తగ్గిపోయి. 70% మనకి భారతదేశంలో వంటే వైద్యం. తర్వాత మనకి ట్రెడిషనల్ మెడిసిన్ ఉండేది. ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి? మన ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, మన వంటింట్లో ఉండే దినుసులు, వాటితో మనం ఏదైనా వస్తే ప్రాబ్లం చేసుకునే వాళ్ళం. మన ఇంట్లో అందరికీ వైద్యం తెలిసేది. అమ్మకో, తాతకో, నాన్నకో ఎవరో ఒకరికి వైద్యం చేసేది. ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండేవాడు. అదేంటి? ఆ వైద్యం ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. 100కి 75-80% వైద్యం, 90% వైద్యం ఇళ్లలో అయిపోయేదండి. ఇంకా తగ్గకపోతే ఊళ్ళో పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్తే మందు ఇచ్చేవాడు, తగ్గిపోయేది. ఫస్ట్ ఇది ఎథనో మెడిసిన్ అని చెప్పాం కదా, అదంటే మన మూలికా వైద్యం, మన ట్రెడిషనల్ మెడిసిన్ అనమాట. అసలు మానవుడు నేర్చుకున్న మొట్టమొదటి వైద్యం ఈ భూమి మీద, మానవుడు ఆది మానవుడుగా ఉన్నప్పుడు నేర్చుకున్న వైద్యమే ఆ ఎథనో మెడిసిన్. మనకు ఎవరు నేర్పారు వైద్యం? మన జబ్బు వస్తే ఈ మొక్కలు ఇవి తింటే తగ్గిపోతాయని అనేది ఎవరు నేర్పారు తెలుసా మీకు? పశువులు, పక్షులు నేర్పారు మనకు వైద్యం నేర్పింది ఎవరో కాదు, పశువులు పక్షులే. వాటికి జబ్బు చేసినప్పుడు మాత్రం ఏం తింటున్నాయో ఏం చేస్తున్నాయో మానవుడు గమనించి వాటి నుంచి వైద్యం నేర్చుకున్నాడు. ఓహో, ఈ జబ్బు చేస్తే తింటుంది, సో మనం తినొచ్చని. అలా పశువుల నుంచి పక్షుల నుంచి మనం మొట్టమొదటి వైద్యం నేర్చుకున్నాం. అది మన ఇళ్లలో అందరికీ ఉండేది. ఆ ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, ఇళ్లలో ఉండే వంటింట్లో ఉండే దినుసులతో వైద్యం చేసుకునేవాళ్ళం. ఇంకేమైనా వస్తే ఊళ్ళో పెద్ద ఆయన ఉండేది, మందు ఇచ్చి తగ్గిపోయేది. ఇంకా కాదంటే అప్పుడు పక్క ఊరు వెళ్ళేవాళ్ళం. ఇది కాకుండా ఇంకా మనకి స్పిరిచువల్ థెరపీ, కలర్ థెరపీ, ఈ మెడిటేషన్ లాంటివి, యాస్ట్రాలజీ లాంటివి మనకి కలర్ థెరపీస్ అనమాట. అంటే 7 గ్రహాలు, 7 రంగులు, 7 చక్రాస్, 7 గ్లాండ్స్, అంతే కదా. ఏ కలర్ వీక్ అయితే ఏ చక్ర వీక్ అవుతుంది, ఏ చక్ర వీక్ అయితే ఏ గ్లాండ్ వీక్ అవుతుంది, ఏ గ్లాండ్ వీక్ అయితే ఆ జబ్బు వస్తుంది. ఏ కలర్ మళ్ళీ రీప్లేస్ చేస్తే ఆ చక్ర యాక్టివేట్ అయితే ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, ఆ జబ్బు అవుతుంది. అలా మనం మెడిటేషన్లోనూ, యాస్ట్రాలజీలోనూ, వాటిలోనూ అలా కొంత హీలింగ్ చేసుకునేవాళ్ళం. అది అల్టిమేట్. దానికి మనం గుడికి వెళ్ళి పూజ చేయండి, కాసేపు కూర్చొని నమస్కారం చేయండి, ప్రశాంతంగా చేయండి, భజన చేయండి, ఆక్యుప్రెషర్, ఇవన్నీ మనకు గుళ్ళన్నీ వైద్యాలయాలు. ఇప్పుడు తెలియకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేవి, జబ్బులు రాకుండా ఉండేవి గుడికి వెళ్ళడం వల్ల. అలా మనం స్పిరిచువల్గా కొంత చేసుకున్నాం. సో మనం ఎప్పుడు ఎక్కడ మనం వైద్యం కోసం ఊళ్ళు దేశాలు తిరగలేదు. తిరిగామండి ఓ 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం వైద్యం కోసం దేశాలు తిరిగామా? తిరగలేదే. ఊరు దాటకుండా చేసుకున్నాం, అయిపోయింది. ఇక ఆలయాల్లో హీలింగ్స్ ఎలా జరిగేవి? ఇవన్నీ హీలింగ్ ప్లాంట్స్. ఇలాంటివి మనకి భారతదేశంలో 500-600 మొక్కలు ఉన్నాయి, చెట్లు. అంటే ఓన్లీ ట్రెడిషనల్ హీలింగ్స్. ఆలయాల్లో ఉండేవి. చెట్ల కిందకి వెళ్తే జబ్బులు తగ్గిపోతాయి, ఆ పువ్వులు తలలో పెట్టుకుంటే జబ్బులు తగ్గిపోతాయి.
అలా అన్ని ఆలయాల్లో ముడేసేవారు. తెల్ల జిల్లేడు, బెల్లం, మారేడు శివాలయాల్లో ఉండేది. శివాలయాల్లో మారేడు తీర్థం ఇచ్చేవారు. అది యాంటీబయాటిక్. ఈ డైజెషన్ ట్రాక్ అంతా పోయి అంతా శుద్ధంగా ఉండేది. జబ్బుని తులసి తీర్థం ఇస్తే యాంటీబయాటిక్ తగ్గిపోయేది. అలాగా వేప చెట్టు, రావి చెట్టు ఇట్ల కింద ఉండేవాళ్ళం. అవన్నీ సంతానాన్ని కలిగించేవి. అవన్నీ హీలింగ్ ప్లాంట్స్. ఆ చెట్ల కిందకి వెళ్తే ఆ జబ్బులు తగ్గిపోతాయి అన్నమాట. అలా మనం తెలియకుండా ఒక ఏదో స్పిరిచువల్ లింక్ పెట్టి మనని అలా వాటి కింద తోసేవారు అన్నమాట. ఏ చెట్టు కిందకి వెళ్ళకూడదో దానికి ఒక భయం పెట్టేవారు. ఎలాంటిది? వేప చెట్టు, రావి చెట్టు వెళ్తే సంతానం కలుగుతారని ఒక ప్రదక్షిణ చేయమనేవారు. ప్రదక్షిణ అంటే ఆ చుట్టూ తిరుగుతారని, కాసేపు తిరిగి డోస్ అనమాట. అంతసేపు తిరిగితే వాళ్ళకి క్లియర్ అవుతుంది. చిన్న చెట్టు మీద దెయ్యం ఉంటుంది అంటారు. ఎందుకు? చిన్న చెట్టు కింద ఎక్కువ చెప్పను అనుకుంటే, చిన్న చెట్టు రాత్రి పగలు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. దాని కింద ఉంటే చిక్కి సెలిమే చచ్చిపోతాం. జబ్బు చేస్తేనే ఆ చెట్టు కింద వెళ్ళకుండా ఉంటామని చిన్న చెట్టు మీద చేయమంటాం చెప్తారు. దెయ్యాలకి పని పోవట్లేదండి. ఓ చిన్న చెట్టు మీద ఉండాలి ఏంటి? ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఇవన్నీ ఆ లాజిక్లు, ఆ పరిష్కారాలు అవన్నీ అలాంటివి అనమాట అండి. ఆ చెట్టు కింద ఎక్కువసేపు ఉండగరా నాయన, ఉంటే జబ్బు చేస్తని అలా ఉండే మనకి. నెక్స్ట్కి వచ్చి మనకున్న 7 రకాల వైద్యాలండి. ఇవన్నీ సైంటిఫిక్ థియరీస్. ఇవన్నీ ఆథరైజ్డ్, ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన వైద్యాలు. ఇప్పుడున్న మన సైన్స్ టెక్నాలజీ అనుకుంటున్నాం కదా, మన ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్కి ఇవన్నీ అని చెత్తపుట్లు వేస్తాం. పూర్వం ఉన్న మూలికా వైద్యాలు అవన్నీ మన ఇళ్లలో ఉన్న వైద్యాలన్నీ పక్కన పడేసాం. సైన్స్ అనేది ఒకటి వచ్చాక మనం దాన్ని మరుగున పడేసి ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న సైన్స్తో ఈ రకాల వైద్యాలు ఇవన్నీ ఆథరైజ్డ్, రికగ్నైజ్డ్ వైద్యాలు, వీటిలో ఉన్నాం మనం. ఈ ఉన్న ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, ఎలోపతి ఈ వైద్యాలన్నీ కలిసి ఇప్పుడున్న ప్రాబ్లంకి శాస్త్రపరీక్షలు ఇవ్వగలుగుతున్నాయా? షుగర్ వచ్చింది, హోమియోపతికి వెళ్తే శాస్త్రంగా తగ్గిపోతుందా? ఏమండి? ఇంగ్లీష్లో తగ్గిపోతుందా? ఆయుర్వేదంలో తగ్గిపోతుందా? నేచురోపతిలో తగ్గిపోతుందా? ఏదో డైట్ ప్లాన్ ఉంది చేసే తగ్గిపోతుందా? శాశ్వతంగా తగ్గుతుందా? తగ్గడం కాదు, అప్పటికప్పుడు తగ్గడం కాదు, శాశ్వతంగా తగ్గించగలుగుతున్నాయా? ఒక మాట చెప్పండి. మనం చెప్పులు, కీళ్ళు అరిగిపోయేలా తిరగడమే. మోకాలు నొప్పి వస్తే ఆ తిరగడానికి ఇంకా తరిగిపోతుంది, డాక్టర్ల చుట్టూ తిరగడానికి. అండి, ఎందుకు శాస్త్ర పరీక్షలు ఇవ్వలేకపోతున్నాయి? ఇంత సైన్స్ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయే, ఈరోజు మనం ఎఫెక్ట్ పెట్టగలమే. ఇన్ని ఉన్నా పరిష్కారం ఎందుకు ఉండలేదు? ఎందుకు ఇలా పరిగెడుతున్నాం? ఏంటి సమస్య? సొల్యూషన్ ఎక్కడ? ఏంటి అంటే, ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఒక పచ్చి నిజం మాట్లాడుకోవాలి మనం. ఒక నిజం ఏంటంటే, ఒకే వైద్యంలో అన్ని జబ్బులు తగ్గిపోతాయంటే పచ్చి అబద్ధం. ఆయుర్వేదంలో అన్నీ తగ్గిపోతాయని చెప్పానుకోండి, దాని ఇంత అబద్ధం కూడా ఉండదు, పచ్చి అబద్ధం. ఆయుర్వేదంలో అన్నీ ఎప్పుడు తగ్గవు. అలాగే హోమియోలో అన్నీ తగ్గిపోవు, నేచురోపతిలో అన్నీ తగ్గిపోవు, ఎలోపతిలో అన్నీ తగ్గిపోవు, ఒకే సిద్ధాలో అన్నీ తగ్గిపోవు. ఒకే వైద్యంలో అన్ని జబ్బులు ఎప్పుడూ తగ్గవండి. ఇది పచ్చి నిజం. కానీ ఈ వైద్యాలు మరి అన్నీ చెడ్డవా? కాదు. ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యము మన శత్రువు కాదు, అన్నీ మన మంచి కోసమే. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించిన లాజిక్ ఏంటంటే, ఒక్కొక్క వైద్యంలో కొన్ని బాగా తగ్గుతాయి. ఆయుర్వేదంలో కొన్ని చాలా బాగా తగ్గుతాయి, హోమియోపతిలో కొన్ని తగ్గుతాయి, నేచురోపతిలో కొన్ని తగ్గుతాయి, యునానిలో కొన్ని తగ్గుతాయి, సిద్ధాలో కొన్ని తగ్గుతాయి, హోమియోలో కొన్ని తగ్గుతాయి. ఎలోపతి ఏంటి? ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే వరకు దాని సపోర్ట్ ఎప్పుడు మనకు కావాలి, అది అవసరం మనకి. ఎమర్జెన్సీలో పేకల మీదకి వచ్చినప్పుడు దాని అవసరం మనకు ఉంది. అదేంటి? అప్పటికప్పుడు మన బాగు చేస్తుంది, స్టేబుల్గా ఉంచుతుంది. ఎలోపతి సిద్ధాంతం ఏంటి? జబ్బును అణుచు లేదా తీసే 2 సిద్ధాంతాలు. ముందు ఆ బాధ వేయకుండా, ముందు మనం పైకి పోకుండా, ముందు టెంపరీ రిలీఫ్ అనేది ఒకటి ఇవ్వడానికి ఎమర్జెన్సీగా పనిచేసేదే ఎలోపతి. శాశ్వతంగా తగ్గడం కోసం మిగతావన్నీ ఉన్నాయి. అలాగనేంటి? ఆయుర్వేదంలో 6 నెలలు పెట్టేది హోమియోలో సింగిల్ డోస్తో పోతాయి. హోమియోలో సంవత్సరం పెట్టేది ఆయుర్వేదంలో 40 రోజులు పోవచ్చు. ఈ 2 కానప్పుడు నేచురోపతిలో పోవచ్చు, ఇందులో ఇట్లా కానప్పుడు యునానిలో పోవచ్చు, లేదా సిద్ధాలో పోవచ్చు, హోమియోపతిలో పోవచ్చు. ఇందులో కొందరు పోవడం అనేది కరెక్టే. అయితే ఎప్పుడు పోద్ది? ఎప్పుడు ఈ శాస్త్ర పరిష్కారం వస్తుంది? ఈ వైద్యాలన్నీ ఒకచోట ఉంటే వస్తుందండి. ఒకచోట ఉండడం కాదు గొప్ప, ఈ డాక్టర్లందరూ ఒక కమ్యూనికేషన్ ఉండాలి.
ఈ డాక్టర్ల మధ్య ఒక డిస్కషన్ ఉండాలి, ఈ డాక్టర్ల మధ్యలో ఒక సమన్వయం ఉండాలి. ఈ వైద్యాలు నేర్చుకున్న డాక్టర్లు అందరూ కలిసి ఒక హాస్పిటల్లో ఉండి వీళ్ళందరూ ఒక కేసు వస్తే వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి, సో ఈ ప్రాబ్లం ఇలా ఉంది కాబట్టి మా దీంట్లో ఇలా ఉంటుంది అనేది చూసుకుని ఏ దాంట్లో చేస్తే తొందరగా తగ్గిపోద్దో, శాశ్వతంగా తగ్గిపోద్దో ఆ మంది ఇస్తే పోద్దు. అంతేనా? సొల్యూషన్ ఉంది అన్నిటిలోని, వీటిల్లో సొల్యూషన్ శాశ్వత సొల్యూషన్ ఉంది. కానీ ఇవన్నీ కలిస్తేనే ఉంది, విడివిడిగా ఉంటే రాదు, ఎప్పుడు రాదు. ఇవన్నీ కలిసన్నా ఉండాలి. లేదా ఒక డాక్టర్కి ఒక వైద్యంలో మాస్టర్ చేసి మిగతా వైద్యాల యొక్క బేసిక్స్ తెలియకుండా ఉండాలి. ఉన్నప్పుడు సలహా చెప్పగలడు. సో ఇది ఇందులో అవ్వదు, పలానా దాంట్లో అవ్వద్ది అని ఒక సలహా చెప్పగలరు డాక్టరు. ఆ రెండు జరగవు. ఇక ఉన్న ఏంటి ఇంకో సొల్యూషను, వీటన్నిటి గురించి మనకన్నా తెలియాలి. అంతేనా? వీటన్నిటి గురించి లోతు ఏంటో మనకు తెలిసిపోయింది అనుకోండి, ఈ వైద్యాలన్నీ ఏంటి, బేసిక్ ఏంటి, దాని లోతు ఏంటి, ఏ సిమ్టమ్ ఉంటే ఎందులో తగ్గుద్ది అనేది జనాలకన్నా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి అవేర్నెస్ వస్తేనే శాశ్వత పరిష్కారం వస్తుంది. ఏదో ఒక ఆయుర్వేదం గురించి చెప్పుకుని వెళ్ళిపోయామనుకోండి, ఆయుర్వేదం ఆయుర్వేదం అన్నీ తగ్గిపోతాయి, ఇంకా శాశ్వత పరిష్కారం అని చెప్పేసి ఆయుర్వేదం గురించి చెప్పేసి ఆయుర్వేదం చెప్తాడు, హోమియో గురించి చెప్పుకెళ్ళిపోయి అలా విడివిడిగా చెప్పుకున్నాం చెప్పు ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఎప్పటికీ శాశ్వత పరిష్కారం రాదండి. ఈ జంజాటం తప్పదు, ఈ పరుగులు తప్ప, ఈ ఉరకలు తప్ప, ఎక్కడికి మనం పైకి వెళ్ళేదాకా అంతే. ఆస్తులు పోయి రిపోర్ట్లు పెరుగుతాయి మనకి, పత్రాలు. అలా మనకి ఈ మూడు లేవు, ఒకే చోట అన్ని వైద్యాలు లేవు, ఒక డాక్టర్కి అన్నీ తెలియదు, అన్నిటి గురించి చెప్పే సంస్థలు లేవు, జనాలకు అవేర్నెస్ చేసే సంస్థలు లేవు. ఇది వస్తేనే మనం వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టగలం. ఇప్పుడున్న జబ్బులకి పులి స్టాప్ పెట్టడం. అసలు మన జీవనశైలి, జీవన విధానం, షడ్రుచులు మార్చేసుకుంటే అసలు జబ్బులే రావు, అప్పుడు ఈ గోళ లేదు మనకి. అంతే కదా? మనం చెక్ పెట్టాలి, చెక్ పెట్టకపోతే ఎలా అవుద్ది, ఎన్నాళ్ళు పరిగెడతాం. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం తెలుసా, మన మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను నేను. మనకున్న ప్రాబ్లము ఏ షుగరో, థైరాయిడో, బీపీయో, క్యాన్సరో ఏదో ప్రాబ్లం మనకు ఉంది. ఉంటే మన ప్రాబ్లంని మనం ఎలా తగ్గించుకోవాలని పరిగెడుతున్నాం తప్ప, లేదా మా నాన్నకో మా అమ్మకో క్యాన్సర్ ఉంది, మా అమ్మకు నేను ఎలా తగ్గించాలని పరిగెడుతున్నాం తప్ప. సో ఈ బాధ మన ఇంట్లో వాళ్ళకో, మన పక్క వాళ్ళకో, మన తర్వాత తరానికో రాకుండా ఎలా ఉండాలని ఆలోచిస్తున్నామా? మనం తగ్గించుకుంటూ మన తర్వాత తరానికి రాకుండా ఉండాలనే కాన్సెప్ట్ అని ఉన్న అలాంటి ఆలోచన ఏం చేస్తున్నామా? లేదు. ఏం చెప్పి మన ఆతృత మందే, మన కంగారు మందే, మన గాబరా మందే. ఇలా రానని చెప్పు ఈ వైద్యాలన్నీ దండుకుంటూనే ఉంటాయి, ఎప్పటికీ పరిష్కారం రాదు. చిన్న జ్వరం వస్తే లక్షలు ఖర్చు పెడతాం. వైద్యం కోసం అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని అప్పులు పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో. ఇదే మన వైద్యం. పూర్వం జబ్బు చేస్తే కూలోడైనా సరే, ఎంత లేనివాడైనా సరే, జబ్బు వస్తే ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళేవాడు, ధైర్యంగా వైద్యానికి వెళ్ళేవాడు. అంటే అక్కడ డబ్బుతో పని లేదు, ఆడికి ఎంత పెద్ద ధైర్యంగా వెళ్ళి చేయించుకునేవాడు. ఇప్పుడు డబ్బులు లేక వైద్యానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయి ఎంతోమంది, వెళ్తే డబ్బులు అవుతాయేమో ఎందుకు లేని అలా ఉండి మగ్గిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇప్పుడు ఏదో అయిపోయింది, మనం 40,000 బతికేసాం ఇప్పటిదాకా, ఇంకొక 20,000 30,000 ఈత కొట్టేస్తాం, మనం బతికేస్తాం, అయిపోద్ది. ఏదో ఈత కొట్టేస్తానండి ఏదోలాగా వచ్చాక ఇక్కడ దాకా. ఇంకా ఇంకో ఉన్న లైఫ్ ఎంత ఉందో అంతా ఏదో కింద మీద పడి ఈత కొట్టి బతికేస్తాం, వెళ్ళిపోతాం పైకి. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల దగ్గర ఆలోచిద్దాం. మరో 15 ఏళ్ళ తర్వాత, మరో 30 ఏళ్ళ తర్వాత జరుగుతున్న వాస్తవం ఏంటంటే, ఇది ఇలాగే నడిస్తే, ఇలాగే పరిగెడితే, ఇలాగే ఉంటే, ఇలాగే మనం చేస్తే మరో 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు మనం 30 ఏళ్ళ తర్వాత మనం 60కి ఎలా వచ్చేసామో, మన తర్వాత మన పిల్లలు 15 ఏళ్ళకే జబ్బులతో మొదలవుతారు. వాళ్ళ పిల్లలు పుట్టుకతోనే జబ్బుతో బయటకు వస్తారు. పుట్టుకతోనే ఏ కిడ్నీ ఫెయిల్యూరో, క్యాన్సరో, హార్ట్ ఫెయిల్యూరో, ఏదో ఆర్గాన్ ఫెయిల్ అయిపోయి ఆ జబ్బుతో బయటకు వస్తారు. అది నెక్స్ట్ సొసైటీ, నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ అదే మనం. అందుకే మన పూర్వీకులు
అంటే మన పూర్వం మన ఋషులు మహర్షులు ఈ చరకుడు లాంటి వాళ్ళందరూ, వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ, మహర్షులందరూ అలా తెలుసు రాబోయే రోజుల్లో ఈ మానవులు ఎలాంటి ఇబ్బంది పడతారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ దూరదృష్టితో ఏం చేశారంటే 50 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్ది భూమి మీద, మానవులకి ఏం పరిస్థితి వస్తుంది, 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్ది, 200 ఏళ్ళ తర్వాత ఏమవుతారు వీళ్ళు, 1000 ఏళ్ళ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, 1000 ఏళ్ళ 2000 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఏం జరుగుద్దో భూమి మీద మానవుడికి వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఎలాంటి జీవనధానానికి వెళ్ళిపోతారో, ఎలాంటి జబ్బులు వస్తాయో. అందుకే వీళ్ళందరూ ఆ సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలనేది సంకల్పంతో వాళ్ళు తర్వాత తరాన్ని బాగు చేయడం కోసం వాళ్ళు గోచీలు పెట్టుకుని అడవిలో తిరిగారండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏం తిరగలే. ఆ రోజు చరకుడు కానీ, సుస్థితి కానీ, వాగ్భటుడు కానీ ఎవరైనా అండి, ఋషులు మహర్షులు వీళ్ళందరూ నాకేంటి అని అనుకుంటే ఆ రోజు, ఈరోజు ఇప్పటిదాకా మనం ఏమి ఉండం, మనం ఎప్పుడు పోదాం, ఇంకో 100 ఏళ్ళ క్రితం మనం చచ్చిపోదాం, భూమి మీద మనిషే లేడు, మానవుడు ఉన్నాడు. వాళ్ళు తర్వాత తరానికి ఏం చేస్తే ఏం చేయాలో ఏం చేయాలో అదంతా ఒక పరిశోధన చేసి వాళ్ళ శరీరాలని సాక్రిఫైస్ చేసి వాళ్ళ జీవితాలను అంకితం చేసి మనకి పనిచేసి ఇచ్చారు విజ్ఞానాన్ని. సో మనం ఏం చేయాలి, మన తర్వాత తరానికి మనకున్న బాధని, మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధని, ఏ షుగరో, థైరాయిడో, బీపీఓ, క్యాన్సరో ఏదో మనకున్న బాధని మన తర్వాత తరానికి మనం తగ్గించుకుంటూ శాశ్వతంగా తగ్గించుకోవడం అంటే ఏదో తాత్కాలికం కాదు, శాశ్వతంగా తగ్గించుకుంటూ మన తర్వాత తరానికి రాకుండా ఎలా ఉండాలో మనం ఆలోచించాలి. ఇప్పుడు అలా చేస్తే కానీ మళ్ళీ తర్వాత తరానికి మనం ఇచ్చే ఏకైక గిఫ్ట్ ఏంటంటే, తర్వాత తరానికి ఇచ్చేది ఆస్తులో అంతస్తులో కాదండి. తర్వాత తరానికి ఇచ్చేది మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మంచి ఆరోగ్యం, మంచి స్కిల్, మంచి పని, మంచి వృత్తి, స్కిల్, ఒక టాలెంట్. రెండు తర్వాత తరానికి ఇచ్చేది మంచి ఆరోగ్యం, మంచి స్కిల్, మంచి విద్య. ఈ రెండు ఇస్తే వాళ్ళ కోట్ల ఆస్తి ఇచ్చినట్టేనండి. అందుకేంటంటే ఆ తర్వాత తరానికి మనం ఏదైనా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ త్రిధర్మ ఫౌండేషన్ అనేది స్థాపించామన్నమాట. ఈ త్రిధర్మ ఫౌండేషన్ అంటే ఏంటంటే త్రిధర్మ, 3 ధర్మాలు: రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అంటే చదువులు, డిగ్రీలు అవి కాదు, మన జీవితానికి ఏం కావాలో అది నేర్పడం. ఓకే, అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషను ఏంటో చెప్తా. ఇప్పుడు మీకు సొల్యూషన్ 3 ఇక్కడ. శాశ్వత పరిష్కారం మీరు కూర్చున్న చోట నుంచి, మీ ఇంటి నుంచి కదలకుండా, బయటికి వెళ్ళక్కర్లేకుండా చేసుకునే 3 మార్గాలు ఉన్నాయి. ఇదే అసలైన మార్గం. 1, మీ జీవనశైలి మార్చండి. 2, శాకాహారంలో ఈ షడ్రుచుల్ని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా 3వది మంచిగా ధ్యానం చేసుకోండి. మీ ఇల్లులన్నీ మళ్ళీ ఈ షేపు తెచ్చేయండి. ఈ పంచభూతాలతో కనెక్టివిటీగా ఉండండి. జీవనశైలి, శాకాహారం, ధ్యానం. కనీసం రోజుకు 1 గంట అయినా, మీ ఎంత వయసు అన్ని నిమిషాలైనా ధ్యానం చేస్తే మనకి యాస్ట్రల్ బాడీ చాలా బాగుంటుంది. ఈ 3 అండి. ఈ 3టిని ముడేసామనుకోండి, మనం ఇప్పుడున్న ప్రాబ్లం ఇక్కడితో ఆగుద్ది. బాడీ ఇక్కడితో ఎంతవరకు పడైందో అంతవరకు ఆగి తన శరీరాన్ని తనే బాగు చేసుకోవడం మొదలవద్దు. మందు ఏం చేసేది, ఒక్క మందు వల్ల ఎప్పుడూ అవుతాం సార్. ఒక మందు వల్ల అయిపోయేలా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఇంతమంది డాక్టర్లు ఎందుకు పుట్టుకొస్తారు? ఇన్ని హాస్పిటల్ ఎందుకు పుట్టుకొస్తాయి? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఏదో ఒక మందు వల్ల, ఒక వైద్యం వల్ల, కొత్త సైంటిస్టుల వల్ల ఏదో అయిపోద్దని మనం ఎదురు చూసామంటే ఏం ఉండదండి. ఏది శాశ్వత రావు. మన లైఫ్ ఎలా ఉండాలనుకున్నాం? శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. అంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిలి శాంతియుతంగా సుఖప్రదంగా జీవించాలనుకున్నాం కదా. మనం చెప్పింది అదేగా వేదం. సో అలా ఉండాలంటే మన అన్ని మన చేతిలో ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి. ఏం మార్పు ఎక్కడికి వెళ్ళిపోకలే. దీనికోసం రోజు మనం ఇయ్యక్కర్లే. మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో దాన్ని తగ్గించుకోవడం. టైం ఎక్కడ వేస్ట్ అని చెప్పమంటారు నన్ను? టీవీ వల్ల టైం వేస్ట్ అవుతుందండి. టీవీ అంటే టెలివిజన్ కాదు టైం వేస్ట్. నన్ను అడిగితే ఏదైనా మెసేజ్ కావాలంటే గూగుల్లో కొట్టుకుంటూ వచ్చేస్తుంది, అంతేనా? మనకి ఏదైనా మంచి మెసేజ్ కావాలి, ఒకసారి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, చేతిలో వచ్చింది కదా. ఇంక టీవీ ఎందుకు?
టీవీలో వచ్చే 90% చెత్త తప్ప ఏం ఉపయోగం లేదు. ఓ 10% మనకి ఏమైనా పనికొచ్చిందంటే స్పిరిచువల్లో ఏవో ఉన్నాయి, కొన్ని మంచి ఛానల్స్ ఉన్నాయి, అటు వల్ల కొంచెం మంచి మనకి వస్తుంది. మిగతా 90% చెత్తే. అత్త గొడవలు, ఆ గొడవలు, ఊళ్ళో గొడవలు, రాజకీయాలు, పని చెత్త అంతా అసలే మన బుర్ర పిచ్చెక్కిపోయి ఉంది. ఇంకా బయట చెత్త కూడా లోపల వేసుకుని ఎందుకు మనం ఫీల్ అయిపోతుంటాం ఎవరో దానికోసం. అలా ఏంటంటే మనం ముందు టైంని ఎక్కడైతుందో దానికి టైం సేవ్ చేసి మన థాట్ని మార్చుకుంటే చాలండి. ఇప్పుడు ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే మనం జీవనశైలి మార్చుకొని శాకాహారంలోకి వచ్చి ధ్యానాన్ని చేస్తే ఈ ముడేస్తే మనకి ఇప్పుడు ఉన్న జబ్బులకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. అప్పుడు మందు ఏ దాంట్లో ఎక్కడ మందు వేస్తే అక్కడ పోద్దాం మేము చెప్తాం. సింపుల్గా ఒక చిన్న మందుతో పోద్ది జబ్బు అనేది. ఇక్కడ మన ఆలోచనలు మన మీద ఎలా పనిచేస్తే ఒక మాట చెప్తాను. అంటే మీకేమైనా బోరు పడుతుందా? బాగానే ఉందా? ఏదో సో చెప్తున్నాడు, పొద్దున వచ్చి దెబ్బ తినేస్తున్నాడు. అంటే మనం మూలాల్లోకి వెళ్ళి మూలాల్లో రిపేర్ చేసామనుకోండి, మనం బాగున్నాం కాదు, మన తర్వాత తరం కూడా బాగుంటుంది. మనం చేసే ఏకైక పని భూమి మీదకి వచ్చామంటే మనం బతికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాగైతే మనం సంతోషంగా ఆనందంగా బతికామో మన తర్వాత తరం కూడా అలా బతకాలి. వాళ్ళకి ఒక అవకాశం మనం ఇవ్వాలి. అదే మన సృష్టి ధర్మం, మానవ ధర్మం. ఇక్కడ చూడండి, మన ఆలోచనలు మన ఏం చేస్తాయి తెలుసా అండి? కేవలం జబ్బుకి మూల కారణం భయం. ఒక జబ్బుకి, ఏ జబ్బుకైనా మూల కారణం, పెద్ద జబ్బులకి క్యాన్సర్లు, థైరాయిడ్లు, షుగర్లు, బీపీలు ఉన్నాయే, వీటికి పెద్ద మూల కారణం మన కేవలం భయం. పిచ్చి పిచ్చి ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలు, ఇవే మన థాట్స్, మన ఆలోచనలే మన జబ్బులు. ఏంటి ఇప్పుడు మనకి హెల్త్ మీద ఎంత భయం ఉంది? మన పూర్వీకులైనా భయపడ్డారా? భయపెట్టారా? ఏమ్మా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, మనం కొస ప్రాణంలో ఉన్నా సరే ఏం కాదు పోద్దని అనేవారు. చుట్టూ ఉన్న వాళ్ళకి భయం లేదు, పేషెంట్ని భయపెట్టేవారు కాదు. పేషెంట్ కూడా ధైర్యంగానే ఉండేవాడు, నాకు ఏం కాదులే అనుకున్నాడు. ఆ ఒక్క థాటే బతికించేస్తండి. రేపు చచ్చిపోయినా కూడా డాక్టర్ అయినా ఇంట్లో వాళ్ళైనా నీకేం కాదు, అందరూ బతుకుతావు హ్యాపీగా, అది ఇది అని చెప్పేసి ఒక ధైర్యం అనేది ఒక నింపేవారు, మైండ్లో ఒక ధైర్యాన్ని నింపేవారు. ఈరోజు 6 నెలలు చచ్చిపోండి, ఈవేళ చంపేస్తున్నాం మనం. 6 నెలల దాకా బాగానే ఉంటావు, కానీ ఇవాళ నువ్వు చచ్చిపోతావు, ఇంక మందు లేదు భూమి మీద, నువ్వు వైద్యం లేదు, చచ్చిపోతావు అని చెప్పేసి మనకు భయాన్ని నింపేస్తాం. మనం భయపడుతున్నాం. మన పరిస్థితి అలాగే ఉంది. చిన్న జ్వరం వస్తే కంగారు, హడావుడి, గాబరా, కింద మీద తొక్కేసుకుని వెళ్ళిపోయి ల్యాబ్ టెస్ట్లు చేయించుకుని, అవి చేయించుకుని, ఇవి చేయించుకుని, ఆ మాత్రలు ఈ మాత్రలు మింగేసి తగ్గిపోయేదాన్ని, ఒకరోజు తగ్గిపోయేదాన్ని, కాముగా ఒకటి తగ్గిపోద్ది. ఇప్పుడు కూడా మనం భయం లేకుండా కాముగా ఒకరోజు వెయిట్ చేస్తే జ్వరం అనేది ఎందుకు వస్తుంది? లివరు, పేగులో కొంచెం డిస్టర్బ్డ్గా అయినప్పుడు, మనం ఏదైనా ఫుడ్ అలాంటి ఏదో వాతావరణం మారినప్పుడు, ఫుడ్ మారినప్పుడు కొంచెం లోపల ఒక అలజడి జరుగుతుంది. అంటే బాడీకి చెప్తే ఇండికేషన్, జ్వరం అనేది ఒక ఇండికేషను. సరే నీకు జీర్ణ సరిగ్గా లేదు, ఇవాళకి నువ్వేం తినడం మానేయని చెప్పడం, నువ్వు నాకు గ్యాప్ ఇవ్వరా బాబు, కొంచెం ఖాళీ ఇవి, నాకు ఈరోజు నువ్వేం తినకు, కుట్టి నీళ్ళే తాగు, లేదా గంజి తాగు, నేను బాగుంటాను అని ఒక అలజడి లోపల ఉండే ఒక ఆర్గాన్, ఒక లివర్ యొక్క, కిడ్నీ యొక్క, ఇటు యొక్క అలజడి ఆ జ్వరంలా బయటకు వస్తుందన్నమాట. ఆ టెంపరేచరు ఆ ఒక్కరోజు మనం రెస్ట్ తీసుకుని చక్కగా ఏ గంజి నీళ్ళు ఏవో తాగి ఉన్నాం అనుకోండి, మొన్నాడికి 2 తగ్గిపోద్ది. మొన్నాడికో 2వ రోజుకో తగ్గకపోతే అప్పుడు మనం మందు, ఏదో ఒక మందు మీద ప్రయోగం మొదలెట్టాలి. వచ్చిన వెంటనే అమ్మో జ్వరం వచ్చేసింది ఇంకా తగ్గిపోవాలి, వెంటనే చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోతే జ్వరం తగ్గిపోవడం కాదు, ఇంకా మనం నాశనం చేస్తున్న అర్థం. జ్వరం అంటే ఏంటి? ఒక ఇండికేషన్ కదా. టెంపరేచర్ అనేది ఉండాలి. ఎప్పుడు తగ్గాలి? లోపల ఆర్గాన్ సెట్ అయిన తర్వాత సహజంగా జ్వరం టెంపరేచర్ తగ్గడం. పూర్వం ఏం చేసేవారు? ఆ రోజు శుభ్రంగా ఏం పెట్టడం మానేసేవారు, అంతే. ఆ గింజలు ఇచ్చేవారు, 2వ రోజు 3వ రోజు తగ్గిపోయింది. టెంపరేచరు మరీ ఎక్కువైతే ఏవో తడిగుడ్లు పెట్టి అది పెట్టి చేసేవారు. ఒక్కరోజు 2 రోజులు ఆగడం వల్ల పెద్ద సీరియస్ ఏమి అయిపోదు. మనం ఏదో అయిపోద్ది అనే భయంతో, కేవలం ఏదో అయిపోద్ది అనే భయంతో మనం పరిగెట్టి చిన్నదాంతో గోటుతో పోయేదాన్ని గొడ్డల దగ్గర తెచ్చుకుంటున్నాడు.
ఈరోజు 99 సమస్యలు, 95% సమస్యలు కేవలం మన భయం, మన థాట్స్, మన ఆలోచనలు, ఆ భయంతో మనం పెద్ద చేసేసుకుంటున్నాం. ముందు దాని మీద భయం తీసేసి మనం ప్రశాంతంగా ముందు మన థాట్స్ మార్చుకోవడం. ముందు ఇక్కడ ఎంటీ చేయాలి, ఖాళీ చేయాలి. దీన్ని ఖాళీ చేస్తే అప్పుడు సహజంగా బాడీ తాను బాగు చేసుకోవడం మొదలవుద్ది. ప్రతి శరీరానికి ఆ శరీరాన్ని బాగు చేసుకునే శక్తి ఒకటి ఉందండి, అదే కాస్మిక్ ఎనర్జీ. సో దాన్ని మనం సైలెంట్గా ప్రశాంతంగా ముందు ఒక 24 గంటలు మనం ప్రశాంతంగా ఉంటే అప్పుడు ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత మనం ఏ ప్రయత్నం, ఏ చిన్న మంది చేసినా పోద్ది. అది చేయకుండా ఈ చిన్న కంగారులో వెళ్ళిపోతే వాళ్ళు కొంచెం భయపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి లేనిపోంది పెద్ద చేసుకుంటాం. మనం చిన్న భయం, మాకు ఇప్పుడున్నంత భయం పెరిగిపోయింది మనకు అందరికీ. ఏదో అయిపోతున్నా, బీపీ ఉంది, ఏ సిమ్టమ్స్ లేవు, ఆ మిషన్లో పెట్టగానే చూపించింది, అమ్మో బీపీ వచ్చేసింది. ఆ డాక్టర్ కూడా నువ్వు అర్జెంటుగా టాబ్లెట్ అయిపోతే నీకు పక్షవాతం వచ్చేస్తాడు. అంతే, పక్షవాతం వచ్చేస్తుంది నీకు, లేదా ఇంకోటి వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అర్జెంటుగా టాబ్లెట్ ఇవి. సిమ్టమ్స్ లేకుండా టాబ్లెట్లు వేసుకునే ఎంతమంది అక్కర్లేకుండా, పోనీ బీపీఏ కదా ఓ టాబ్లెట్ వేసుకుని డాక్టర్ గారు మన కోసం చెప్పాడు, ఆయన మన కోసం చెప్పాడులేండి, మరి ఆయన చదువుకుంది అంతే కదా, వాళ్ళ విజ్ఞానంలో అంతే, వాళ్ళు తెలిసిన దాంట్లో అదే చెప్తారు. వాళ్ళు బీపీ ఎక్కువ ఉందా టాబ్లెట్ వేయి, ఎందుకు వచ్చింది అక్కర్లేదు. ఆ టాబ్లెట్ వేసాక మొదలవుతుంది స్టోరీ మనకు కదా. ఈరోజు ఒక టాబ్లెట్ అయినా మొదలెడతాం, ఒక 6 నెలల సంవత్సరం అయితే 2 టాబ్లెట్లు అవుతాయి, మళ్ళీ సంవత్సరం అయితే 4 అవుతాయి, ఇంకో సంవత్సరం అయితే 8 అవుతాయి, ఇంకో సంవత్సరానికి 16 అవుతాయి. ఒక్క బీపీ టాబ్లెట్టే, ఒక్క థైరాయిడ్ టాబ్లెట్టే, ఒక్క షుగర్ టాబ్లెట్టే ఇది అనుకుంటాం, సింపుల్. ఆ ఒక్కటే 4-5 ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే మన ఈ ప్లేట్లో ఇడ్లీల కన్నా మందులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు దాకా 60 డజన్ ఇడ్లీలు తింటాం, ఆ తర్వాత ఇడ్లీలు తగ్గిపోతే మాత్రలు పెరుగుతాయి అన్నమాట ప్లేట్లో. అంతేనండి మాస్టర్. ఇది కేవలం భయం అమ్మా, భయంతోనే మనం వెళ్తున్నాం. మనం ముందు జీవన శైలిని మార్చుకుని ఇవన్నీ చేతిలో ఉన్నవే, మనం కళ్ళ ముందు ఉన్నవే, మనం చేసుకోగలిగేవే, మనం ఏమీ పెద్ద దీనికోసం పరిగెట్టేకల్లా మన థాట్ మారిస్తే అన్నీ వస్తాయి. మనకి నువ్వు నూనె కావాలి, ఇక్కడ దొరకట్లేదు, మీ వీధిలో షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి 10 మంది వెళ్ళి మాకు నువ్వుల నూనె కావాలని అడిగామనుకోండి, షాపర్ గారు తెచ్చి పెడతారు కదా. ఆయనకి కస్టమర్ అడిగింది తెచ్చివ్వడం వాళ్ళకి కావాల్సింది కమిషన్, అంతే కదా. ఏదైనా వ్యాపారమే కస్టమర్కి ఏది కావాలో అది అందించడం వాళ్ళ ఉద్దేశం. కస్టమర్స్కి ఏది కొంటారో అదే తెచ్చి పెడతాడు ఆయన, అక్కర్లేని ఎందుకు పెట్టుకుంటాడు ఆయన, వేస్ట్ కదా, ఆయనకి డబ్బులు వేస్ట్. అదే మనం వెళ్ళి 10 మంది వెళ్ళి అడిగామనుకోండి, ఏమవుతుంది, మన్నాడు ఆయన తెచ్చి పెడతాడు. నల్ల బెల్లం కావాలనుకోండి, ఆ బెల్లం తెచ్చి పెడతాడు షాపులో, అంతే లాజిక్, ఇంత మించి ఏం లేదు. అలా మనం షడ్రుచులు మార్చుకుంటాం. మాకు 5 రోజులు ఉప్పు వద్దు బాబు, ఆ బస్తాలో ఉప్పు వచ్చిందో పూర్వం అది తెచ్చి పెట్టాను అనుకోండి, పెడతాడు. అది పెడతాడు, ఇది పెడతాడు, ఇది పెరుగుతుంటే తగ్గించుకుంటూ ఉంటాడు, అంతే కదా. అలా మనం షడ్రుచులు మార్చుకోవచ్చు. అలాగే పొద్దున్నే లెగడం మార్చుకోలేమా? మార్చుకోగలం. పోనీ 3 పూట్ల మనం భోజనం అనుకున్నామే, పొద్దున భోజనం, సాయంత్రం భోజనం, మధ్యాహ్నం టిఫిన్ అన్నామే, 3 పూట్ల చేయలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న స్పీడ్ యుగంలో, ఈ వ్యాపారాల్లో, ఈ ఉద్యోగాల్లో మనం సాయంత్రం భోజనం చేయడం అసాధ్యం. సో దాన్ని పక్కన పెట్టేసి కొంచెం పొద్దునన్నా మారదాం. పొద్దున్న టిఫిన్ బదులు అన్నం తినగలమా, తినలేమా? తినగలం కదండి, మార్చుకోగలం కదా. ఇవాళ మారిపోతే వారానికన్నా మార్చుకోగలం, నెలలో అయినా మార్చుకోగలం. పొద్దున్నే టిఫిన్ బదులు అన్నం వండుకుంటాం, అందరికీ అన్నం వండి పెట్టేసి టిఫిన్ బాక్స్లో పెట్టి పంపించేస్తాం. క్యారేజీలో టిఫిన్ పెడతాం ఈసారి నుంచి, 2 పూటలు మారుతాం కదా. సాయంత్రం కాస్త లేట్ అయినా ఏదో అన్నం తింటాం. అలా మార్పు అనేది ఎప్పుడూ ఒకేసారి పూర్తిగా మారదు సార్. మనం 30 ఏళ్ళుగా గాడి తప్పేసాం కాబట్టి మనం నెమ్మదిగా ఒక్కొక్కటి మార్చుకుంటే ఒక సంవత్సరానికి, 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకో మార్పు అనేది మొదలవుతుంది. ఈ ధ్యానం చేసుకోవడానికి కనీసం రోజుకి ఒక అరగంట, గంట దొరకదు. దొరుకుతుంది, దొరుకుతుందంటే దొరుకుతుంది, దొరకదు. నేచర్ ఎలా ఉంటుందంటే, మనకి మైండ్ ఎలా ఉంటుందంటే, దేని యందు శ్రద్ధ కలదో, దేని యందు శ్రద్ధ ఉందో అది మన పక్కనే ఉంటుందండి. దేని యందు శ్రద్ధ లేదో అది మన పక్కన వెళ్ళిపోద్ది. మనకి బావుల మీద శ్రద్ధ లేదు, మంచినీటి నూతుల మీద శ్రద్ధ లేదు, పోయాయి. పూర్వం శ్రద్ధ ఉన్నాయి, మళ్ళీ శ్రద్ధ పెడదామా, వస్తాయి. నేచర్ అలాంటిది అనమాట. మంచి అయినా చెడు అయినా ఇది కావాలి అనే సంకల్పం బలంగా ఉంటే అది వచ్చి తీరుతుంది, అది చావైనా వచ్చి తీరుతుంది. రోగ ధ్యానం, అమ్మో నా క్యాన్సర్ వచ్చేస్తామో అనుకుంటే క్యాన్సర్ వచ్చేస్తుంది.
ఇవన్నీ మన సంకల్పాలే, మన భయాలే మనకు పంపించేది. ఎంత పెద్ద జబ్బైనా సొల్యూషన్ లేకుండా భూమి మీద లేదు. ముందు మనం ఈ 3 మారిస్తే ఆ ప్రాబ్లం అక్కడితో ఆపగలం. 2 సగం మన శరీరమే బాగు చేసుకుంటుంది, మిగతాది మనం మందుతో బాగు చేద్దాం. ఆ మందులు అవి మేము చెప్తాం తర్వాత. మన వైద్యం మనమే నేర్చుకోవాలి. మన ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఉండాలి. పూర్వం అలా ఉన్నాం కాబట్టి వైద్యం అనేది మన జన్మ హక్కు భారతదేశంలో. దీనికి ఏమి డిగ్రీ చేయక్కర్లేదు, రీసెర్చ్ చేయక్కర్లేదా. మన వంట, మన 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 జీవన విధానంలోనే మన వైద్యం ఉంది. ఆ వైద్యం ఏంటి, జబ్బు వచ్చినప్పుడు ఏంటి, మెడికల్ కిట్ ఏముండేది ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేది పూర్వం, తెలుసా మీకు? ప్రతి ఇంట్లో ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్ ఉండేదండి. ఆ కిట్లో ఏముండేది తెలుసా అండి? దుంపరాష్ట్రం, పసకొమ్ము, కరక్కాయి, నల్ల జీడిపిక్క, ఇలా రకరకాలు, మా గారకాయ, మాచికాయ, ఇలాంటి. అలాగే ఈ ప్రాంతంలో ఏం దొరుకుతాయి అవి, ఆమోదం, ఇలాంటివన్నీ ఒక కిట్ ఉండేది రెడీగా. మిరియాలు ఇలాంటివన్నీ రెడీగా ఉండే. ఏమైనా వస్తే టక్మని కొట్టేసి చిటికలో పోయిద్ది జ్వరం అదిని. అలా చిన్న చిన్న రెమెడీస్. మనం జబ్బుని ఎలా తగ్గించుకున్నా తెలుసా అండి? ఒక జ్వరం వచ్చిందనుకోండి, జ్వరానికి ఏమి ఇచ్చేవాళ్ళం? ఏ తులసాకు మిరియాల కషాయమో, లేదా మిరియాలు వేపాకు కషాయమో, ఏదో ఒకటి ఆ ఉన్నది ఇచ్చేవాళ్ళం. ఇవ్వడం వల్ల ఏమైందంటే జ్వరం తగ్గడం అంటే చల్లబడ్డం కాదు, మన బాడీలో ఉండే ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి ఆ లివర్ని మళ్ళీ శుభ్రం చేసి ఈ జీర్ణ వ్యవస్థను సెట్ చేసి అప్పుడు జ్వరం న్యాచురల్గా తగ్గేది. అవునండి. అలా జ్వరంతో ఉన్నప్పుడు ఏ ఆహారం పెట్టేవారు? ఆహారమే ఔషధం. అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏంటి? సిలైన్ పెట్టారు. ఇప్పుడు మనకి సిలైన్లు ఉన్నాయా? ఏం లేవు కదా. మరి సిలైన్ లేనప్పుడు ఏం చేశారు తెలుసా మీకు? బియ్యం చిట్టి ఉడుకు నీళ్ళు అనేవారు. ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ తెలుసా? ఈ ప్రాంతంలో అందరికీ తెలుసా? పేరు మార్పులు ఉంటాయి, ప్రాంతానికి పేరు మారుతుంది, కానీ ఇండియా అంతా అదే తాగాం. బియ్యం వేసి నీళ్ళు వేసి, బియ్యానికి 17 రెట్లు నీళ్ళు వేసి మరగబెట్టేవారండి. మరుగుతున్నప్పుడు బియ్యం కింద నుంచి గింజలు పైకి ఒకటి పైకి వస్తూ ఉంటుంది, చిటుకుమని. అది చిట్టుడుకు నీళ్ళు. అలా ఉండగా వడపోసేసి, అంటే అన్నం మెత్తగా అవ్వకుండా అనమాట, సగంలో ఉండగా బియ్యం సగం ఉడకిన తర్వాత వచ్చే గంజి దాన్ని వడపోసి దాంట్లో ఉప్పేసి బెల్లం ముక్కేసి కొంచెం మిరియం పొడి వేసి ఇచ్చేవారు. అది గ్లాసు తాగడానికి మంచి. నోరు చేదుగా ఉన్నా సరే ఇప్పుడు ఏం పెట్టుకోవాలి నోట్లో, మామూలుగానే చేదు, ఈ మందులతో మరికొచ్చేదు, కళ్ళు తిప్పేసి ఏం తాగబోద్ది ఇప్పుడు. కానీ అప్పుడు ఆ గంజి తాగేవారు. ఒక గ్లాస్ తాగితే సాయంత్రం దాకా ఫుల్ ఎనర్జీ. ఎన్ని సిలిండర్ బాటిల్ పెడితే వస్తుంది ఎనర్జీ? సిలిండర్ బాటిల్ పెడితే ఏమవుతుంది తెలుసండి? ఒక సిలిండర్ బాటిల్ పెట్టాం కదా, పోతే 4 పెట్టాం, ఒక్కసారి యూరిన్కి వెళ్తే పోద్ది. ఆ 4 సిలిండర్ బాటిల్ ఎనర్జీ ఒక్కసారి యూరిన్కి వెళ్ళొస్తే పోద్ది, మళ్ళీ పెట్టుకోవాలి. గంజి అలా కాదు, ఒకసారి తాగితే 24 గంటలు మీకు ఎనర్జీ ఇచ్చేది అనమాట. అది రెండోది. ఆ గంజి వల్ల జ్వరం తగ్గిపోయేది. గంజి కూడా జ్వరం తగ్గిస్తుంది. అది మన వైద్యం ఇంట్లో అయిపోయింది. గడప దాటకుండా వైద్యం అయిపోయింది. ఈరోజు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టి ఉన్నారు. అవునండి. ఒక జ్వరం వస్తే మినిమం 10,000, అంటే లీస్ట్లో 10,000. అంటే ఏదో మందులు కొనుక్కొస్తే కాకుండా హాస్పిటల్ అడ్మిట్ అయితే, జ్వరం అని అడ్మిట్ అయితే మినిమం 10,000 లాగేస్తారు. ఎంతేనండి? 10 పైసలు ఖర్చు లేదు మన ఇంట్లో. సేఫ్, హాయిగా ఆరామంగా ఇంట్లో పడుకునే వాళ్ళం ప్రశాంతంగా. వెళ్ళే నరకంలో పడుకుంటాం. ఆ గోడలో కొంత ఇంక నీరసం. అలాగా అన్నీ సింపుల్గా అయిపోయేవండి. అన్నీ మన పెద్దవాళ్ళు మనకు ధైర్యంగా చెప్పేవారు, ఏమవుతారు అబ్బాయి, ఏం కాదు అని. ఎంత పెద్ద పాము కుట్టేసినా సరే ఏం కాదు అనేవారు. ఇప్పుడు అది పాములు ఉంటాయి కదా, అన్నీ విషం పాములు ఉండవండి, మామూలు కూడా ఉంటాయి, విషం లేని ఉంటాయి. అవేం చచ్చిపోవడం, చర్మవ్యాధులు వస్తే తగ్గిపోతాయి. కేవలం పాము కుట్టిందనే భయంతో చచ్చిపోయి ఎక్కువ మంది. భయంతో గుండె చచ్చిపోతారు అన్నమాట. పాము అంటే భయం. పూర్వం పాము కుట్టి వచ్చినా సరే ఏం కాదులా ఉండేవారు, ఏదో చేసి తగ్గిపోయేది. అలాగనమాట. అలా మనం ఇంట్లో చిట్కాలు కూడా, అరగంటలో పాము కుట్టింది, అరగంటలో చచ్చిపోతారంటే, పావుగంటలో బతికించే మందులుండి ఇంటి పెరట్లో ఉండి, పావుగంటలో చచ్చిపోతారంటే 10 నిమిషాల్లో బతికించేయండి. 15 నిమిషాల్లో ఇంక చచ్చిపోతాడు. నూటంట ముక్కంట సొంగలు వచ్చేసాయి, ఇంక చచ్చిపోతాడు. 10 నిమిషాలు సెకండ్లో చచ్చిపోతాడు అన్నప్పుడు ఆ కంట్లో 2 చుక్కలు వేస్తే బతికేసేవాడు. 5 నిమిషాలు బతికించేవి. ఆయుర్వేదం అంటే లేటుగా పనిచేయడం కాదండి, అపోహ. అదంతా లేటుగా ఏం పనిచేయ వైద్యాలుని అన్నీ
సందర్భాన్ని బట్టి పనిచేస్తాయి. ఎప్పుడో తగ్గడం ఉండదు. అది ఎప్పుడు తగ్గాలి, ఎంత తగ్గాలి, ఎంతవరకు పని చేయాలి చేస్తాయి. మోషన్స్ అవుతున్నాయి, ఎప్పుడైనా తగ్గితే మోషన్స్ అవుతున్నాయి, విరోచనలు అవుతున్నాయి, ఆయుర్వేదం వాడితే నెలకు తగ్గుద్దంటే అలాగే చచ్చిపోతాయి లోపల. జాంకాయ రసం తాగితే తగ్గిపోతుంది ఒక డోసు, లేదా నేరేడు చెట్టు ఆకులు తింటే తగ్గిపోతుంది జ్వరం, అదే మోషన్స్. మెంతులు ఉన్నాయి, ఏం లేదు, మెంతులు పొడి చేసి పెరులు వేస్తే మోషన్స్ తగ్గిపోతాయి. ఇంట్లోనే ఒక చేస్తాం 2 వేస్తాం తగ్గిపోద్ది, తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్ వేస్తాం. ఇంట్లోనే కదా ట్రై చేయొచ్చు కదా. 2-3 మోషన్స్ ఏమవుతుంది నష్టం, మొత్తం క్లీన్ అవుతుంది లోపల. అలాగే మన ప్రతి నెలలో ఒకసారి బాడీ క్లీనింగ్ ఒకటి ఉండేదండి. ఈ ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ క్లీనింగ్ ఒకటి ఉండేది. అదేంటో తెలుసా? ఉపవాస ధర్మం. ఉపవాసం అనేది ఒకటి ఉండేది తెలుసా? ఉపవాసం ఉండేది. ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉపవాసం వేరు, ఇప్పుడు ఎప్పుడు టైం అయిపోతుందో తినేదని చెప్తుంటాం. ఉపవాసం అంటే అది కాదు. ఉపవాసం అంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ చేసేవారండి. ఏదైనా పండగలు వస్తే చేసేవారు ఉపవాసాలు. అంటే కనీసం నెలలో ఒక ఉపవాసం చేయాలి మనం ఎప్పుడు కూడా. మన ధర్మం, మన శరీరాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఉపవాసం అనేది ఒక పెద్ద మెట్టు, పెద్ద ఆయుధం, వజ్రాయుధం ఉపవాసం అనేది. ఉపవాసం అంటే ఎలా తెలుసండి? ఈరోజు పొద్దున్న మొదలు పెడతాం కదా, తెల్లవారుజామున 4 గంటలకు మొదలెట్టాలి. ఎప్పుడు మొహం కడుక్కొని 7 దోశలు నీళ్ళు తాగి ఉపవాసం మొదలెట్టాలి. అదేందా? ఇంకా ఆ రోజంతా అన్నీ లిక్విడ్సే, అలాగని ఏం తాకుండా ఉండకూడదు. తాకుండా ఉంటే ప్రమాదం. ఉట్టి కటిక పచ్చిని చేస్తే మనం మళ్ళీ జబ్బు చేసేస్తుంది. ఉపవాసం అన్నాం కదని పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉన్నాం అనుకోండి, లోపల కాలిపోతాయి, పేగిలేయి. లోపల యాసిడ్స్ ఎలాంటివి అంటే లోపల రిలీజ్ అయ్యే ఆమ్లం, క్షారం, అదొక డ్రాప్ తీసి ఆ జీర్ణాశయంలో ఉన్న యాసిడ్ తీసి చెవి మీద వేస్తే కాలిపోద్దండి. ఒక చుక్క ఇక్కడ వేస్తే మొత్తం కాలి కనబడిపోద్ది, అంత పవర్ఫుల్ యాసిడ్. అందుకే మనం ఎందులో ఏం వేసినా, ఎంత మొక్కలు వేసినా అరిగిపోతున్నాయంటే కారణం ఏంటంటే లోపల ఏమి మిషన్లు ఉండవు, బ్లేడ్లు ఉండవు అరగొట్టడానికి. ఆ యాసిడే అంత పవర్ఫుల్ యాసిడ్. అందుకని లిక్విడ్ ద్రవాహారం పొద్దునుంచి రాత్రి వరకు ద్రవాహారం తీసుకోవాలండి. అలాగని సాయంత్రం వద్దా మనం చేసేద్దామా అని కాదు. ఉపవాసం అంటే ఈరోజు తెల్లవారుజామున మొదలెట్టాం కదా, మన్నాడు తెల్లవారుజాము దాకా 24 hours అండి ఉపవాసం అంటే. ఈ ఉపవాసంలో ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేసాం, నైట్ అంతా జాగరణ చేయాలి. ఎందుకు పెట్టే చెప్తాను ఇది. జాగరణ చేసి మళ్ళీ తెల్లవారుజాము అవుతుంది కదా, తెల్లవారుజాము 4 గంటలకు మొహం కడుక్కొని 7 దోశలు నీళ్ళు తాగి 7 గంటలకల్లా ముందు ఆకలిస్తున్నాను కలుపుకున్న ఏవో భోజనం చేసినవి కాదు, జావా లేదా ఒక పాయసం, రాత్రి అంతా పాయసం చేసి ఉంచుకొని పొద్దున్నే మొహం కడుక్కొని నీళ్ళు తాగిన తర్వాత ఆ పాయసం తింటాం. అంటే లైట్ ఫుడ్ కొంచెంగా మళ్ళీ ఫుడ్ అలవాటు చేయాలి. పొద్దున్న 7-8 గంటలకు భోజనం చేస్తాం. అక్కడతో ముందు ఉపవాసం అవుద్ది. ఈ జాగరం ఉందే, రాత్రి అంతా వెలుగుకున్నాం కదా, అమ్మయ్య తినేసి శుభ్రంగా నిద్ర పడుకుందాం అనుకోండి, మొత్తం పోయినట్టే. పడుకోవడం ఎప్పుడు అంటున్నారు? మళ్ళీ మన్నాడు సాయంత్రం రాత్రి 8 గంటలకు పడుకోవడం. అది జాగరం అంటే, అది ఉపవాసం అంటే. నెలకు ఒక్కరోజు చేస్తే ఏమో తెలుసండి, ఈ ఉపవాసం చేయడం వల్ల మీ లోపల అన్ని ఆర్గాన్స్ రెస్ట్ తీసుకొని మంచి బలోపేతమై దాన్ని రిపేర్ చేసుకుంటాయి అనమాట. ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అనమాట. ఆర్గాన్స్ అన్నీ స్ట్రాంగ్, మెషిన్లు బాగా పనిచేస్తాయి లోపల. కిడ్నీలు, లివరు, హార్ట్ అని పని పెట్టి చెప్పాం కదా, ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి ఆటి పని అవి చేసుకుని ఆ రిపేర్ అవే చేసుకుంటాయి. ఎవడో వచ్చి బాగు చేయక్కలే, తను బాగు చేసుకోవడానికి ఒక శక్తి ఉంటుంది దానికి. ఆ గ్యాప్ మనం ఇవ్వాలి. ఆ ఇచ్చేదే ఉపవాసం ఏంటి. ఇంకా ధ్యానం చేసుకుంటాం, అయితే జాగరణలో ఉంటాం. ఈ ఉండడం వల్ల ఆ జాగరం అంటే కూర్చుని అలా చూస్తూ ఉండలేం కదా, కలిపి అగ్గిపొరలు పెట్టుకొని. ఏం చేస్తాం? ఏ భజనో సత్సంగమో ఏదో చేస్తాం, అంతేనా? ధ్యానం చేసుకుంటాం, లేదా సత్సంగం చేసుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, మంచి పాటలు పాడుకుంటాం, భజన చేసుకుంటాం. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? మనకి మైండ్ ఫ్రెష్ అవుతుంది. 2 మన యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మీకు? ఈ 2 చేస్తే ఆకలి ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తుంది. ఆకలి వేసి అన్నం తింటాం. ఇప్పుడు ఆకలి వేసి తింటామా, టైం అయింది తింటున్నామా? ఇప్పుడు ఏంటి, టైం అయింది కదా తింటున్నాం ఎక్కువ మంది, అంతే కదా సార్? ఆకలేసి అన్నం తింటున్నాం. కరకర ఆకలేసి తినేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎవరు లేదు, 100-10 మంది ఉంటాము.
కరకర ఆకలేసింది, టైం అయింది, ఆకలేస్తుంది అని తినేవాళ్ళు తక్కువ మంది, టైం అయింది కదా అని తినేవాళ్ళు ఎక్కువ మంది. మనం ఇలా చేస్తే ఏమవుద్దంటే ఆకలేసి అన్నం తినడం మొదలవుద్ది, ఆకలేసి ఫుడ్ తినడం మొదలవుద్ది మనకి. అంటే సహజమైన ఆకలి అప్పుడు పుడుతుంది ఈ ఖాళీ చేయడం వల్ల, ఉపవాసం వల్ల. అలాగే నిద్ర ఉందే, పిలిస్తే నిద్ర రావాలి, అక్కర్లేదంటే పోవాలి. అది నిద్ర అంటే మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు పిలిచినా రాదు, నిద్ర టాబ్లెట్ చేసినా రాదు, 4 టాబ్లెట్ చేసినా నిద్ర పట్టదు మన పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఉపవాసం, ఈ జాగరణ చేసామో ఆ తర్వాత నుంచి మీకు నెక్స్ట్ డే నుంచే రీఫ్రెష్ అయిపోతుంది బాడీ. మనం వెళ్ళిపోయి ఏదో ప్యాకేజ్ ఉందానో టోటల్గా బాడీ స్కానింగ్లు, టెస్టులు అన్నీ చేయించుకోవడం, సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం 2 సార్లు స్కానింగ్లు, టెస్టులు చేసుకుంటున్నామే, అవేమీ అక్కర్లేదండి. ఇది చేస్తే మన బాడీ మనం స్కాన్ చేసినట్టే, మన బాడీ మనం శుభ్రం చేసినట్టే. ఇది అసలు ఉపవాసం అంటే, పౌర్ణమి చేయాలన్నమాట. అలా మనం చేయగలిగితే, నెమ్మదిగా అలవాటైతే, అప్పుడు మనకి ఈ ఒబేసిటీ ఉండదు, ఏముండదు, చక్కగా స్లిమ్గా ఉంటాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే అతి బరువు, అంటే స్థౌల్యం, లావుగా అయిపోవడం, ఒబేసిటీ కదండి. ఈ ఒబేసిటీకి అంటే పూర్వం మనం ఇలా పొద్దున భోజనం, సాయంత్రం భోజనం చేసినప్పుడు ఎవరికి ఒబేసిటీ లేవు. ఒకవేళ ఎవరికైనా ఒళ్ళున్నా వాళ్ళ వంశపారంపర్యంగా ఒళ్ళు ఉండేది తప్ప మామూలుగా ఎవరికి ఒళ్ళు వచ్చేది కాదు. అవునండి, వాళ్ళకి వంశపారంగా ఒళ్ళు ఉన్నా సరే చక్కగా చెంగుమని తిరగలు తీసేసేవారు, రోకలతో దంచేవారు, నీళ్ళు మోసేవారు, కింద కూర్చొని పగిలేసి ఆడుకునేవారు. ఎంత ఒళ్ళున్నా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవారు, యాక్టివ్గానే. ఇక్కడ సన్నగా ఉన్నావా, లావుగా ఉన్నావా అనేది ముఖ్యం కాదు, యాక్టివ్గా ఉన్నావా లేదా అనేది ముఖ్యం. అలా ఉండేవారు. ఇప్పుడు మనకు ఒళ్ళు వస్తున్నాయి కదా, ఈ కారణాల వల్ల మనం ఫుడ్ మార్చుకున్నాం, ఏదో మార్చుకున్నాం, ఒళ్ళు వచ్చేసింది. ఈ ఒళ్ళు వచ్చేసింది కదా, ఈ ఒళ్ళు తగ్గడానికి మనం ఏం చేస్తామండి? వాకింగ్ చేస్తాం, లేదా డైటింగ్ చేస్తాం, లేదా ఒళ్ళు తగ్గడానికి ఏమైనా మందులు ఉంటే మందులు వేసుకుంటాం. అంతే కదా, 3 మార్గాలు మనకి. ఏంటి ఈ 3 ఏమన్నా శాశ్వతంగా ఎవరికైనా తగ్గిపోతుందా? వాకింగ్ చేశారు, కష్టపడి వాకింగ్ చేశారు, ఎన్నాళ్ళు చేశారు? 1 నెల చేశారు, 2 కేజీలు తగ్గారండి. వాకింగ్ మానేయండి, 4 కేజీలు పెరుగుతుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే చేయడం వల్ల ఇంకా నష్టం. 4 కేజీలు పెరుగుతాం. పోనీ డైటింగ్ చేసాం, కష్టపడి అన్నీ మూడ్చుకుని నోరు కట్టేసుకుని డైటింగ్ చేసేసాం. ఓ 15 రోజులు 20 రోజులు 2 కేజీలు తగ్గాము. మానేయండి, మళ్ళీ 4 కేజీలు పెరుగుతాం. ఎంత తగ్గామో దానికి డబల్ పెరుగుతాం తప్ప ఎవరన్నా వాకింగ్ చేసో, డైటింగ్ చేసో, అయితే మందులు వేసుకునో, ఒళ్ళు తగ్గే మందులు వేసుకునో శాశ్వతంగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా, ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఒళ్ళు రావడానికి కారణాలు ఏమున్నాయి? బోల్డ్ కారణాలు ఉంటాయి. అందులో 3 కారణాలు చెప్తాను మీకు. ఒళ్ళు రావడానికి కారణాలు 3. ఒకటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఒకటి శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే వచ్చే ఒళ్ళు వేరు, అది మందుల ద్వారా తగ్గిపోద్ది. ఇంకొకటి ఏదైనా మన ఆపరేషన్స్, ఏదైనా ఎక్కువ మెడికేషన్ వాడడం వల్ల వచ్చిన ఒళ్ళు కొన్ని, అవి ఏదైనా మందులతో తగ్గించవచ్చు. ఇక సహజంగా వచ్చే ఒళ్ళు ఏంటంటే మన జీవనశైలి మారడం వల్ల వచ్చిన ఒళ్ళు ఇప్పుడు 100కి 90 మంది వాళ్ళే. మన జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వచ్చిన ఒళ్ళులే ఎక్కువ ఇప్పుడు. సో ఈ ఒళ్ళు తగ్గడానికి ఉన్న పరిష్కారం ఏంటి? అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరికి ఏం చెప్తాడు? నువ్వు డైటింగ్ చేయి, నువ్వు వాకింగ్ చేయి అంటాడు. డైటింగ్ చేసి వాకింగ్ చేసామనుకోండి, ఏమో తెలుసా, లేనిపోయిన రోగాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనుకున్నారు? మన శరీరాన్ని ఎంత కష్టపెడుతున్నామో అంత ఫుడ్ ఇవ్వలేదనుకోండి, ఏమో తెలుసా, ఇమ్యూనిటీ దెబ్బతిని కొత్త జబ్బులు వస్తాయన్నమాట. ఇప్పుడు అందరూ చేస్తున్నారు అదే పని, వాకింగ్ చేసి డైటింగ్ చేస్తుంటారు బాబు కష్టపడి. ఈ ఒళ్ళు మాట దేవులేరు, ఇంకొక కొత్త రోగాలు వస్తున్నాయి. ఏదో విటమిన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, అవి ఇవి జబ్బులు. అలా ఏంటంటే ఈ ఒళ్ళు తగ్గడానికి శాశ్వత పరిష్కారం చెప్పమంటారు నన్ను. ఏకైక మార్గం, ఏ మందులు వద్దు, ఏ డైటింగ్లో వద్దు, ఏ ఎక్సర్సైజ్ వద్దు. వితౌట్ ఎక్సర్సైజ్, వితౌట్ డైటింగ్, వితౌట్ మెడిసిన్ తగ్గడానికి ఏకైక మార్గం ఉదయాన్నే లేవడం నేర్చుకోండి. 5 కన్నా ముందు, 5 గంటల కన్నా ముందు లేవడం నేర్చుకోండి. లేచి కలితే మళ్ళీ పడుకుని పోయి, కానీ లెగడం మొహం కొడుకోండి, కలితే మన ఎదురు పడుకోండి, మళ్ళీ తర్వాత పడుకొని మానేస్తాం. లెగడం ఇంపార్టెంట్. పొద్దుటే భోజనం ఏం తింటారో మీ ఇష్టం, ఇక్కడేం డైటింగ్ లేదు. పొద్దుటే భోజనం చేయండి 9 లోపల. మీరు ఒట్టి మజ్జిగన తింటారో, గంజానం తింటారో, అన్నీ వండుకుని తింటారో మీ ఇష్టం.
భోజనం చేయండి. మధ్యాహ్నం టిఫిన్ చేయండి. ఏ టిఫిన్ తింటారో మీ ఇష్టం. ఓన్లీ బేకరీ ఫుడ్ కాకుండా ఏ ఫుడ్ అయినా పర్లేదు. మీ ఇంట్లో ఉండే పిండి వంటలు, స్వీట్లు, హాట్లు అన్నీ వేసేయండి, ఏం పర్లేదు మధ్యాహ్నం. ఓకే. సాయంత్రం 5-6 లోపల భోజనం చేయండి. రాత్రి పడుకునే లోపల మీకు ఆకలిస్తే లిక్విడ్స్ తాగండి, మీ ఇష్టం. పాలు తాగుతారో, మజ్జిగ తాగుతారో, జ్యూస్ తాగుతారో, ఎనీ లిక్విడ్ తాగొచ్చు. ఘనాహారం తినకూడదు. లిక్విడ్స్ ఏమైనా తాగొచ్చు 10 గంటల దాకా. ఇది చేయండి. ఇది చేస్తే మీకు ఫస్ట్ డే నుంచి మీకు ఏమవుతుందంటే బాడీ తేలిగ్గా ఏదో గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒక్కరోజు మీరు చేసి చూడండి. పొద్దున భోజనం ఎంత హుషారుగా ఉంటుందో, ఎంత యాక్టివ్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. అలా చేయగా మీకు ఏమవుతుందంటే 1 నెల పోయాక ఓ 2 కేజీలు పెరుగుతారు. 2 కేజీలు పెరుగుతారు. మీరేం టెన్షన్ పడకండి. నెల తర్వాత అక్కడ ఒక 3 నెలల తర్వాత తగ్గడం మొదలవుద్ది. ఓ 6 నెలల తర్వాత ఇంకా తగ్గుద్ది. ఎన్నాళ్ళకి తగ్గుతుందో చెప్పమంటారా? మీరు ఎన్నాళ్ళలో పెరుగుతారో చెప్పంటారా? ముందు ఎన్నాళ్ళలో పెరుగుతారో అన్నాళ్ళలో తగ్గుద్ది అనమాట. మనం ఒళ్ళు పెరిగిందని ప్రయత్నాలు మొదలెడతాం కదా, ఆ మొదలెట్టే ముందు 3 ఏళ్ళ ముందే మనకి ఒబెసిటీ మొదలవుద్దండి. మనకి ఎలా ఉంటుందంటే ఈ ఫుడ్ టైము నిద్ర టైం సరిగ్గా లేపడం వల్ల జీర్ణ వ్యవస్థలో చిన్న మార్పులు వచ్చి తిన్న ఫుడ్ కొంచెం ఫ్యాట్ కన్వర్షన్ అయిపోయి ఒబెసిటీ రావడం మొదలవుతుంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? సంవత్సరం అయ్యాక తెలుస్తుందండి. ఓ సంవత్సరం అయ్యాక ఏదో కొంచెం మన ఒళ్ళు వస్తున్నట్టుంది, కొంచెం ఏదో ఉన్నాయి, అన్నీ టైట్ అవుతున్నాయి అనుకుంటాం. కానీ ఏం మొదలెట్టాం అని చిన్న ఫీలింగ్, ఏం కాదులే మనకేమవుతుంది అనుకుంటాం అని చెప్పేసి వదిలేస్తాం. 2వ సంవత్సరం లేదు ఒళ్ళు వచ్చింది, మనం అన్నీ కొంచెం పెరిగింది, మనం ఏదో ప్రయత్నం చేయాలి, లేదా లాభం లేదు అనుకుంటాం. ప్రయత్నం చేయాలనుకుంటాం. అనుకున్నప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, కానీ ప్రయత్నం చెయ్యం. 3 ఏళ్ళు అయ్యాక అప్పుడు సీరియస్గా ప్రయత్నాలు మొదలెడతాం. ఎప్పుడు? మనకి బాడీ పెరగడం మొదలైనప్పటి నుంచి 3వ సంవత్సరం అయ్యాక మనం ప్రయత్నాలు తీవ్రంగా మొదలెడతాం. ఆ చేసే ప్రయత్నాలన్నీ మరి కాస్త పెంచుతాయి. అదేనా? మీ 3 ఏళ్ళు పెట్టింది పెరగడానికి నేను చెప్పిన పద్ధతిలో చేస్తే సంవత్సరంన్నరలో మీరు మామూలుగా వచ్చేస్తారు. మీ హైట్కి, మీ ఏజ్కి ఎంత ఉండాలో అంత వచ్చేస్తారు. ఎక్కడ శరీరం నొడత పడదు, ఎక్కడ మీకేమీ ఒళ్ళు తగ్గే ఫీలింగ్ కూడా ఉండదు. స్లిమ్గా అయిపోతారు. ఇది వాస్తవం. ఈ భూమి మీద ఉన్న ఏకైక మార్గం, శాశ్వత పరిష్కారం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిష్కారం ఇది ఒకటే. దీన్ని మించింది మరొకటి లేదు. ఓకే. ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం అంతా వైద్యం కాదు అసలు. అంటే ఆయుష్ని పెంచే వేదం ఆయుర్వేదం. జబ్బులు రాకుండా ఎలా ఉండాలో, ఎలా జీవించాలో చెప్పేదే ఆయుర్వేదం. 75% జబ్బులు రాకుండా ఉంచేదే ఆయుర్వేదం. వచ్చిన తర్వాత బాగు చేసేవాడానికి మందులు విని 25% మాత్రమే. అసలు ఆయుర్వేదం ఏంటంటే మనకి జబ్బులు రాకుండా చెప్పే వేదం ఆయుర్వేదం. అందులోనే జీవనశైలి, ఆహారం ఇవన్నీ అందులో ఉంటాయి ఆయుర్వేదంలోనే. ఇవన్నీ వేదాల నుంచి వచ్చింది కదా. పూర్తిగా వైద్యం కాదు అసలు. వైద్యం అనేది లాస్ట్. ఇంకా అక్కడ అన్నీ తగ్గినప్పుడు ఏదైనా పెద్ద దెబ్బ వస్తే అప్పుడు ఎలా చేసుకోవాలో వైద్యం అనేది 25% మందులు అదనమాట. అయితే ఇక్కడ మనకు వచ్చే జబ్బులు 2 రకాలుగా ఉంటాయి. 2 రకాలుగా మన ఈ శరీరం 2 రకాలుగా అనారోగ్యం పాలవుతుంది. ఒకటి మన స్వయంకృత అపరాధం. మనం చేసుకున్న అపరాధం వల్ల వచ్చే జబ్బులు కొన్ని. అసలు ఏమీ లేకుండా మనం చక్కగా అన్నీ ఉండి అన్నీ బాగున్నా సరే మనకు ఇంకో జబ్బులు వస్తాయి. అదేంటంటే దానికి చెప్తారు మామూలుగా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణే బాధలే అని. అంటే పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే బాధలు కొన్ని. అవి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏం చేసినా అంతా బాగుంటే ఎంతో కొంత మన మీద ఆ ప్రభావం చూపిస్తాయి. ఆ కర్మలోనే మనకి మళ్ళీ వ్యాధి రూపంగా వచ్చి మన కర్మలు పోగొట్టుకుంటాం. అయితే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కదా. ఆ ముందు యుగాల్లో ఏమనుకున్నారు మన వాళ్ళు? నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, చెడు చేస్తే నరకానికి వెళ్తావు
ఆ నరకంలో నీకు శిక్షలు ఎలా ఉంటాయంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి, చేసిన దీన్ని బట్టి, తెలిసి చేసినా తెలియ చేసినా దానివల్ల నువ్వేం చేస్తావు, ఏం శిక్షలు ఉంటాయని ఎవరు ఏదో సూలాలతో గుచ్చుతారు, కోస్తారు, నూనెలో వేపుతారు, కాలుస్తారు, ఇలాంటి శిక్షలు అవి చెప్పేవారు మన పూర్వం. ఆ యుగంలో చనిపోయిన తర్వాత జరిగేదేమో. ఈ కలియుగంలో అలా ఏమి ఉండదు, అంతా కలిసి అనుభవించి వెళ్ళిపోతాం. ఇక్కడే మంచి చేసినా చెడు చేసినా మనం పాజిటివ్గా ఉండి మంచి ఆలోచన ఉండి మంచి థాట్స్తో ఉంటే మనకు వచ్చిన జబ్బులు, పూర్వజన్మ సుకృతంలో వచ్చిన జబ్బులు కూడా మనం మంచిగా ఉంటే మనం స్వర్గం అంటే ఏంటంటున్నారు? ఈ కలియుగంలో ఉన్న స్వర్గాలు ఏంటో తెలుసా? ఈ స్పిరిచువల్ సెంటర్స్ ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో అవన్నీ స్వర్గాలు అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమీ శిక్షలు లేకుండా మామూలుగానే మనం చేసే సేవతోటో మనం చేసే ధ్యానంతోటో పోతాయి. ఓకే, మనకేమీ ఇవ్వండు. నరకోపాలు ఏంటంటే ఇప్పుడు మన హాస్పిటల్స్ అంతే కదా, అక్కడికి వెళ్తే కోస్తారు, గుచ్చుతారు, కలుస్తారు, ఈ శిక్షలన్నీ. అదేంటంటే యాక్చువల్గా మనం ఎంత పెద్ద జబ్బు అయినా మనం ప్రశాంతంగా, ఇప్పుడు మనకి క్యాన్సర్ ఉందనుకోండి, మన భయం ఉందనుకోండి, క్యాన్సర్ వస్తే భయం ఉందనుకోండి, ఎవరో క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళి మనం సర్వీస్ చేసామంటే మనకు ఆ జబ్బు రాదు. మనం ఎవరికైతే ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకైతే మనం హెల్ప్ చేస్తామో వాళ్ళకి ఆ ప్రాబ్లం మనకు రాదు. ఇది పెద్ద సైన్స్ అనమాట. ఇదే మనకిచ్చే గిఫ్ట్ నేచర్. అలా ఏంటంటే మామూలుగా కర్మ విపాకం అనే ఆయుర్వేదంలో ఒక చాప్టర్ ఉంటుంది. మామూలుగా కర్మ విపాకం అంటే నువ్వు ఏ కర్మ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు దానికి పరిష్కారం ఏం చేస్తే నీకు సొల్యూషన్, రెమెడీ వస్తుందో అది కూడా ఉంటాయి. బసవరాజు అనే పుస్తకంలో కర్మ విపాకం అనే భాగం ఉంటుంది అన్నమాట. అవన్నీ ఇలా స్పిరిచువల్గా ఉంటాయి, ఏం చేయాలో. అయితే ఇప్పుడు అవన్నీ మనం చేయలేము, అంత అక్కలే, మనకు అంత దాకా వెళ్ళిపోక్కర్లేదు. చక్కగా మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, పూర్వజన్మ కర్మలన్నీ ఎంతో కొంత విముక్తి అవుతాయి. సింపుల్ మార్గం ఈ కలియుగంలో కర్మ విపాకానికి సింపుల్ మార్గం ధ్యానం. మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, కర్మ అనేది ఎంతో కొంత పోతుంది. ఇప్పుడు పెద్ద జబ్బు వచ్చేది చిన్న దాంతో పోద్ది అనమాట. ఏదో హార్ట్ నా వాల్స్ బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్లు అయిపోయి స్టేజ్, చిన్న పెయిన్ వచ్చి ఏదో చిన్న బ్లాక్ ఉండి ఏదో మందుతో క్లియర్ అయిపోద్ది అనమాట. అంటే అలా మనం పెద్ద పెద్ద ఇబ్బంది పడకుండా చిన్న చిన్న రెమెడీస్ తోటి బయటపడిపోతాం. అంటే కొన్ని క్రానిక్ డిసీజ్ ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిందంటే దానికి ఎక్కడో మూలం ఉంటుందండి. ఇప్పుడు ఈ జన్మదో గత జన్మదో ఏదో ఒక లేకుండా ఉండదన్నమాట. మన ఇల్లులు, పూర్వం ఇల్లులు ఒక 40-50 ఏళ్ళ క్రితం మనం ఎవరు వాస్తు చూసి ఇల్లు కట్టుకోవాలి, అంతేనా? మనకు వాస్తు అని తెలియదు. వాస్తు అనేది ఎక్కడ ఉండేది? రాజులు వాళ్ళు ఏమైనా ఆలయాలు కట్టాలన్నా, కోటలు కట్టాలన్నా వాటి కోసం శిల్పకళ ఉన్నవాళ్ళు ఉండేవారు, వాళ్ళకి వాస్తు తెలిసేది. అలాంటి ఆ కోటలు కట్టాలన్నా, ఆలయాలు కట్టాలన్నా వాళ్ళు అక్కడ వాస్తు ఉపయోగించి కట్టేవారు. వాస్తు ఏంటంటే హై పాజిటివ్ ఎనర్జీ కింద క్రియేట్ చేయడమే. నెగిటివ్ ఎనర్జీ ఉన్న జియోపతిక్ స్ట్రెస్ అంటారు మామూలుగా. నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ని పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ చేయడం వాస్తు అండ్ యాక్చువల్గా. అదేంటంటే మనకు అప్పుడు ఉన్నప్పుడు మనం అన్నీ ఇలా కట్టుకున్నాం కదా, ఇలా కట్టుకున్నప్పుడు హై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంక దానికి వాస్తు ఏమక్కలే, మామూలుగానే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అలా కట్టుకున్నాం కాబట్టి ఎవరు మన వాస్తు చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, అందరూ హాయిగా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే డైవర్ట్ అయింది చిన్నగా. ఒక పిరమిడ్ షేప్ కట్టుకుంటే మనకి హై పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట అండి. రెండు, పూర్వం ఎలా ఉండేది అంటే ఏ దేవాలయం కట్టాలన్నా, ఏదైనా కోట కట్టాలన్నా, లేదా ఒక గురుకులం కట్టాలన్నా, ఒక వైద్యాశ్రమం పెట్టాలన్నా, ఏం కట్టాలన్నా, ఆలయం కానీ, గురుకులం కానీ, వైద్యాశ్రమం కానీ, ఏదైనా టెంపుల్ కానీ కట్టాలంటే ఎక్కడో ఊరి దూరంగా ఎక్కడో అడవుల్లోనో కొండల్లోనో కట్టేవారు. ఎందుకు కట్టేవారంటే ఈ భూమి మీద సహజంగానే పాజిటివ్ ఎనర్జీ జోన్స్ ఉంటాయన్నమాట. సహజంగా ఉంటాయి అలాంటి జోన్స్, చాలా తక్కువ, ఎక్కడెక్కడ రేరుగా ఉంటాయి. అలాంటి జోన్స్ని వెతికి వెళ్ళి కట్టేవారు అక్కడ. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే జబ్బు తగ్గిపోద్ది అనమాట.
మైండ్ ప్రశాంతత వచ్చేస్తుంది. అందుకే ఆలయాలన్నీ చాలా మూల మూల ఎక్కడ కొండల్లోని అడవుల్లోని ఉండే ఆ ఆలయాలు ఇప్పటికీ ఎన్ని వందల వేల సంవత్సరాలైనా అవి వెలుగుతూ ఉండేవి. మనం సంవత్సరానికి ఒకసారైనా వెళ్తాం కాబట్టి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు అప్పుడు వాకింగ్లు ఇలాంటివి ఏం చేయక్కలేదు, అవసరం ఉండేది కాదు. సంవత్సరానికి ఒకసారైనా ఏదో తీర్థయాత్రకి వెళ్తే సరిపోయేది, గుడికి వెళ్ళి వస్తే ఏ కొండ మీద ఉండేది. అయితే ఈ పిరమిడ్ షేప్లో పెట్టామనుకోండి, న్యాచురల్గా మనకి ఎలాంటి ప్లేస్లో అయినా సరే ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుండే, 1000 రెట్లు ఎక్కువ వస్తుంది అన్నమాట. అక్కడ ఉంటే మన ముందు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఇక మైండ్ బాగుంటే చాలు, మొత్తం బాడీ అంతా బాగుంటుంది. అంటే మనకి 3 ప్లేస్ అని చెప్తారు, ఫిజికల్, మెంటల్, లవ్. అంటే 3 ప్లేస్ ఉంటాయి, ఫిజికల్ ప్లేను, మెంటల్ ప్లేను, లవ్ ప్లేను. అక్కడి నుంచి జబ్బు మొదలవుతుంది. ఆ 2 ప్లేస్ దాటి ఫిజికల్ బాడీ డ్యామేజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనం అక్కడ ఆ 2 ప్లేన్స్ మనం రిపేర్ చేస్తాం అనుకోండి, బాడీ మీద జబ్బులు పోతాయి. అంటే లవ్ ప్లేన్లో డిసీజ్ వచ్చిందనుకోండి, లవ్ ప్లేన్లో ఫీజు కొట్టేసింది అనుకోండి, ఏమో తెలుసా, మీకు ఎన్ని టెస్టులు చేసినా, ఎంతమంది డాక్టర్ల దగ్గర వెళ్ళినా ఏ రిపోర్ట్లు అన్నీ నార్మల్ వస్తాయి, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి, ఇక్కడ చూస్తే బాధ తగ్గదు. చాలామంది ఉంటారు అలాగా, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్నో టెస్టులు చేస్తారు. ఎంతమంది డాక్టర్ దగ్గర వెళ్ళినా టెస్టులో జబ్బు ఏం లేదంటారు. కానీ ఇక్కడ మన ప్రత్యక్షంగా పేషెంట్ బాధపడుతూ ఉంటాడు, అన్నం తినకపోవడమో, ఒళ్ళు నొప్పులో, కాళ్ళ నొప్పులో, నిద్ర పట్టకపోవడం, ఏదో సమస్యతో బాధపడుతుంటారు. చేసి చివరికి ఏమంటారంటే నీ ఫీలింగ్ అది, నువ్వు కౌన్సిలింగ్ చేసుకోమని చెప్పి సైకలాజికల్ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్లో ఎత్తుంటారు. కానీ ఏంటంటే అది ఎలా ఎంటర్ అవుద్ది, అది అంతే భయం వల్ల, బెంగ వల్ల అలాంటి ప్రాబ్లం ఎంటర్ అవుతుంది లోపలికి. లవ్ ప్లేన్ కొట్టేస్తుంది అన్నమాట. ఎలా చెప్పంటావే, చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఆయన ఒక రాజుగారు, అతను 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి, అతనికి 45 ఏళ్ళు ఎంతో. ఆయనకి ఒళ్ళంతా సోరియాసిస్, ఒళ్ళంతా చర్మవ్యాధి. ఆయన ఏదో ఈ సోలార్ సిస్టమ్స్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, చాలా పెద్దగా కాంట్రాక్టర్ ఆయన. బాంబే, ఢిల్లీ, కలకటా అన్నీ తిరుగుతుంటాడు ఆయన. సోరియాసిస్ వచ్చింది ఆయనకి, 8 ఏళ్ళ నుంచి సోరియాసిస్. తిరగని డాక్టర్ లేడు ఈ దేశంలో ఉన్న అన్ని సిటీస్లోని అన్ని డాక్టర్లు అందరూ అయిపోయారు, టాప్ మోస్ట్ డాక్టర్లు అందరూ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ఏం తగ్గేది కాదు, కారణం చెప్పేవారు కాదు, ఇది తగ్గదు ఇంతే అనేసి చేశారు. ఎలాంటి సోరియాసిస్, అసలు మామూలు చర్మం కనపడదు, ఇంకా మామూలు చర్మం ఎక్కడ కనపడదు, అంతలా ఉంటుంది దానికి. ఆ స్టేజ్లో మా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మామూలుగా ఏంటంటే మనం రిపోర్ట్లు ఇన్ని రిపోర్ట్లు తెచ్చాడు, ఇంత కట్ట, అందులో ఏమీ లేదు, బ్లడ్ రిపోర్ట్లు కానీ ఇట్లా ఏమీ లేదు, అని బీపీ లేదు, షుగర్ లేదు. ప్రాబ్లం విపరీతం, శీతాకాలం వస్తే ఇలా పగిలిపోయి చీము వచ్చేస్తారన్నమాట. అసలు ఎంత బాధ అతను. కరెక్ట్గా అదే టైంలో వచ్చే శీతాకాలంలో వచ్చాడు, నడలేని పరిస్థితులు అలా పట్టుకొని వచ్చాడు డబ్బులో. ఎక్కడ గట్టిగా నొక్కితే అక్కడ ప్రెస్ అయ్యి పగిలిపోద్ది స్కిన్. సరే వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మీరు ఉండిపోండి ఎలా 3 రోజులు మీతో మాట్లాడిపోయింది అన్నాం. ఓ రోజంతా స్టోరీ చెప్పాడు, ఏవో అక్కడ దిగి ఇక్కడ తిరిగాను, ఇండియా అంతా తిరిగి అని చెప్పాడు. ఆ రిపోర్ట్లు ఏం చూసాం. సరే ఇది కాదు, అసలు మీకు ఏం జరిగింది ముందు చెప్పండి, ఇంతకుముందు ఏమన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, ఏమైంది అని అడిగాను. నాకేం రాలేదు, నేను ఎప్పుడు హెల్తీ, నాకు ఎప్పుడు చిన్న జ్వరం కూడా ఎరగను నేను అని అన్నాడు. అయితే సరే, మీకు అంతకుముందు ఎప్పుడైనా సైకలాజికల్గా బాధపడ్డారు, ఏదైనా డిప్రెషను, ఏదైనా ఫైనాన్షియల్ లాస్, లేదా ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఏమైనా జరిగాయా అని అడిగితే, ఆయన ఏదో ఒక వ్యాపారం చేశాను, దాంట్లో 5-6 కోట్లు పోయింది, పోవడంతో అప్పుడు బాగా డిప్రెస్ అయ్యాను నేను, ఆ తర్వాత ఇది వచ్చింది అన్నాడు. అప్పుడు దాకా ఆయనకి అంతకుముందు మంచి స్వీట్ అంటే చాలా ఇష్టం ఆయనకి, ఆ తర్వాత స్వీట్ మీద ఇష్టం పోయింది. ఆయనకి ఏవైతే ఇష్టాలు ఉన్నాయో అవన్నీ పోయాయి, అవన్నీ ఇంకా అప్పుడు పెద్ద ఆయనకి ఎక్కట్లేదు. ఎందుకులే జీవితం అన్నట్ట అలా డిప్రెస్ అయిపోయి అన్నీ వదిలేసుకున్నాడు. ఈ సోరియాసిస్ ఎంటర్ అయింది, మళ్ళీ ఏదో వ్యాపారం చేసుకున్నాడు, సెటిల్ అయ్యాడు ఫైనాన్షియల్, మళ్ళీ కొంచెం ఏదో ట్రాక్లకు వచ్చారు. కానీ ఈ జబ్బు వెంటాడుతుంది, ఆయన తగ్గట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఆరోగ్య దగ్గరికి వెళ్ళినా, హోమియోకి వెళ్ళినా అందరూ స్కిన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ ఎన్ని చేసినా తగ్గట్లేదు. పోయింది లవ్ ప్లేన్లో ఫీజు కొట్టేసింది, అక్కడ ఫీజు ఎత్తే సెట్ అయిపోద్ది. సో అది సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ అవన్నీ.
అది సోరియాసిస్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఏ ప్రాబ్లం రావచ్చు. ఇదే జబ్బు రావాలని రూల్ లేదు. వాళ్ళకి ఏ ఆర్గాన్ వీక్గా ఉందో ఆ ఆర్గాన్ దెబ్బతింటుంది. ఏం చేస్తాం, దానికి ఆ లవ్ ప్లేన్లో సెట్ చేయాలంటే ఆయుర్వేదంలో చేయొచ్చు. 4-5 ఏళ్ళు పడుతుంది. ఆయన శుభ్రంగా వేరే ప్లేస్ తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉంచి అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఏవో మందులు ఇచ్చి బ్లడ్ ప్యూరిఫై చేసి అలా చేయొచ్చు. ఒక 5-6 ఏళ్ళు సంవత్సరం పడుతుంది బాములు చేయడానికి. అలాంటి వాటికి హోమియోలో చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి. కరెక్ట్గా డ్రగ్ ఇండికేట్ చేసి అతనికి తగ్గ మందు వేస్తే ఒక్క డోసు హనేమని చెప్పింది అంటే సింగిల్ డోస్, సింగిల్ రెమెడీ, ఒకే ఒక మోతాదు, ఒకే మందు ఒకే మోతాదు, ఫినిష్ జబ్బు. అలా ఉంటుంది కరెక్ట్గా వేయగలిగితే. హోమియోలో చాలా స్టడీ ఎక్కువ చేయాలన్నమాట. అందులో అవన్నీ ఉంటాయి. మెంటల్ ప్లేన్లో ఏముంది, ఫిజికల్ ప్లేన్లో ఉంది, లవ్ ప్లేన్లో ఏం జరిగింది, సో ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, పెద్ద స్టోరీ ఉంటుంది హోమియోలో. సింగిల్ డోసే దెబ్బ పోతుంది ఎంత పెద్ద చెప్పినని. అలా వేయగలిగిన డాక్టర్ ఓపికగా ఉన్న వాళ్ళు కావాలి. అది ఏమైంది, మొత్తం మీద అంతా స్కాన్ చేసి నేను ఇంకొక హోమియో డాక్టర్ అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఆయన హోమియోలో డోస్ వేసాం. వేస్తే 4 రోజులకి సగం తగ్గిపోయింది. తర్వాత మందు ఏమో లేదు, రోజులకి బ్లడ్ ప్యూరిఫికేషన్ టానిక్ ఇచ్చాం అంతే. పైకి రావడానికి ఏదో కొబ్బరిలో ఏదో కలిపిచ్చాం అంతే, ఏం లేదు, మందులు ఏం లేవు. నెల అయ్యేటప్పుడు మళ్ళీ ఉన్నాడు, ఒక వారం మా దగ్గర ఉన్నాడు, అన్నీ తగ్గింది, కొంచెం ఫ్రీ అయింది, వెళ్ళిపోయాడు. నాకైతే బొంబాయి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు. మళ్ళీ 40కి వచ్చాడు, సగం తగ్గిపోయింది. 2 నెలలు అయ్యాక ఇంకా తగ్గింది. 6 నెలలకి 0, ఒంటి మీద ఏం లేదు. ఇప్పటికి 5-6 ఏళ్ళు అయింది దానికి, ఏం లేదు. ఇప్పుడు నేను నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మాట్లాడు. నేను ఎలా వచ్చాడు మా దగ్గరికి, కిరణ్ వర్మ అని. ఏం లేదు దానికి. మేము ఎక్కడ ముందు ఇచ్చాము, అందరూ చేసిందేంటి, 8 ఏళ్ళు చేసిందేంటి, స్కిన్కే ట్రీట్మెంట్ చేశారు. సోరియాసిస్ అనే ఒక పదం పెట్టుకుని దానికే వైద్యం చేశారు. మేమేం చేసాం, ఇదంతా పక్కన పెట్టేసి ఆ పైన ఏముందో ఆ పైప్ లైన్లో మందేసాం, పోయింది. ఇంకా శాశ్వతంగా రాదు. ఏ జబ్బు అయినా రావడానికి ఒక ప్రధాన కారణం ఉంటుంది. మోకాలు నొప్పి రానివ్వండి, ఇంకోటి రాని, క్యాన్సర్ రానివ్వండి, ఏది వచ్చినా ఏదో ఒక వెనకాల కారణం లేకుండా ఏం ఉండదండి. ఆ కారణం పట్టుకోవడానికి ఈ టెస్టులు, ఈ రిపోర్ట్లు, స్కానింగ్లు, మనం అడిగే ప్రశ్నలు, మీరు చెప్పే బాధలు ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ 5% మాత్రమే. జబ్బు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నా, జబ్బు రాకముందు ఏం జరుగుతుందో ఎవడు అడగడు, అంతేనా? అక్కర్లేదు అనుకుంటారు. అసలు ఏదైనా డిసీజ్కి ఇవన్నీ కారణం కాదండి. ఇవన్నీ మీరు ఎంత ఫైల్ పట్టుకొచ్చారనుకోండి టెస్టులు, అవి మాకు ఒక 1% కూడా ఏమి ఉండదు, ఉపయోగం, వేస్ట్, పెద్ద ఏమి ఉండదు. ఒక 5% బాగా ఎక్కువ తీసుకుంటే ఒక 5% దాంట్లో వచ్చి మేము బేస్. ఈ మిగతా అంతా కూడా పేషెంట్ చెప్పే బాధలు, లేదా పేషెంట్ చుట్టూ పేషెంట్ తాలూకాలు చెప్పే బాధలు, లేదా పేషెంట్ తాలూకాలు చెప్పే బాధలు, ఫాస్ట్ హిస్టరీ, జరిగిపోయిన హిస్టరీ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇలా అన్నీ తీసుకొని పేషెంట్తో కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడితే డాక్టర్ అనేవాడు జబ్బు ఏంటో దొరుకుద్దండి. ఆ మాటలోనే సగం తగ్గిపోద్ది. ముందు డాక్టర్ అనేవాడు ఫ్రెండ్లా ఉండాలి, లేదా ఫ్యామిలీ మెంబర్లా ఉండాలి. డాక్టర్ అంటే దూరంగా ఉండి 2 నిమిషాలు టక్ వెళ్ళిపోవడం, అలా కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఉండి ఆ ఎఫెక్షన్ ఉంటే చాలు, సగం జబ్బు తగ్గిపోద్ది అక్కడికి వచ్చినప్పటికి. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు మనకి. ఎక్కడికి వెళ్ళి 5 ఆడ దగ్గర 2 నిమిషాలు, మహా అయితే 5 నిమిషాలు ఇస్తే చాలా ఎక్కువ, అంతే కదండి. ఎవరు మనం మాట్లాడడం, మనసు ఇప్పి అలా అడగరు, అంత టైం లేదు కదా. ఎందుకు లేదంటే ఇక్కడ పేషెంట్స్కి డాక్టర్స్కి ఉన్న రేషియో పెరిగిపోయింది. ఉన్న పేషెంట్స్కి ఉన్న డాక్టర్లకి అసలు చాలా దారుణ పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చేతులు తీసింది. ఇప్పుడు ఏం చేయలేము. మీరు మళ్ళీ పాత పద్ధతులు, పాత జీవనాధారాలను నేర్చుకోండి, డాక్టర్లు కూడా అదే, మీరు ఎలాంటి సలహాలు చెప్పండి, లేకపోతే మనం ఏం చేయలేము. ఒక డాక్టర్ ఉంటే ఒక డాక్టర్కి 1,00,000 మంది పేషెంట్స్ ఉన్నారు, ఎక్కడ అవుద్ది? ఇప్పుడు డాక్టర్లు అందరూ లెక్కేసి పేషెంట్లు ఎంతమంది అంటే ఒక డాక్టర్కి కనీసం 1,00,000 మంది ఉన్నారండి పేషెంట్స్. ఇంకేముంది? ఎప్పటికి పరిష్కారం అవుతుంది? ఒక డాక్టర్ 1,00,000 మంది ఎప్పుడు మాట్లాడగలరు? ఎప్పుడు ప్రశాంతంగా చెప్పగలం? మనం చెప్పలేము. అందుకే ఏంటంటే మన పరిష్కారం మనమే చేసుకోవాలి, ఉన్నదానికి మనం చేసుకోవచ్చు. అదేంటంటే పేషెంట్ వైద్యానికి వచ్చినప్పుడు కనీసం ఒక 10 నిమిషాలు, పావుగంట మనం కేటాయించుకుంటే మనం ఉండాలి, ఆ డాక్టరు ఆ స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో మనం కారణం కనుక్కున్నామో సొల్యూషన్ ఈజీ అయిపోద్ది.
మనకు కూడా మైండ్లో థాట్ మారిపోద్ది. ఓహో దానివల్ల వచ్చిందా, సింపుల్గా పోదలే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ మారాలి, ముందు మారితే ఆటోమేటిక్గా ఎంత పెద్ద జబ్బైనా పోతుంది. అదనమాట. మామూలుగా ఏంటంటే మేము పెట్టే క్యాంప్స్ ఏంటంటే ముందు అవేర్నెస్ అనేది ముందు కరెక్ట్గా వస్తే జనాల్లో బాగుంటుంది. అందుకని ఈ వన్ డే ఒక జస్ట్ అవేర్నెస్ మామూలుగా అయితే. మామూలుగా 3 రోజులు వర్క్షాప్ పెట్టిన ఏంటంటే ఆ ఫుడ్ ఎలా వండుకోవాలి, ఏ టైంలో తినాలి అవన్నీ మేము ప్రాక్టికల్గా చేయిస్తాం. తెల్లవారుజాము 4 గంటలు లేపడం ఇవన్నీ అందులో వచ్చిన వాళ్ళు నేర్చుకోవడం, తర్వాత మందులు, తర్వాత చూడడం ట్రీట్మెంట్స్ అవన్నీ దాన్ని చూసి వాళ్ళు తగ్గ మందు ప్రిఫర్ చేయడం. అలాగే మా వెనక మంచి టీం కూడా ఉంది. ఐకి సంబంధించిన ఆయుర్వేదంలో మంచి స్పెషలిస్టులు ఉన్నారు. ఆయుర్వేదంలో ఆప్తమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే హోమియోలో మంచి వాళ్ళు ఉన్నారు. సో అలా ఏంటంటే మేము ఇప్పుడు చూసిన తర్వాత ఒకసారి మీ హిస్టరీ మేము తీసుకుంటే మీకు ఇప్పుడు కాకపోయినా సెకండ్ టైం థర్డ్ టైం అయినా మంచి మెయిన్ డోస్ పడుతుంది అనమాట. అది ఇవ్వడానికి మళ్ళీ కొంత టైం మేము అది ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా. మళ్ళీ 2-3 సార్లు మీరు టచ్ అయితే మళ్ళీ మనకి మీ మీద మంచి ఇంకా అర్థమవుతుంది. అర్థం అవ్వాలంటే ఎక్కువ టైం మనం కలవడం, లేకపోతే ఎక్కువ సార్లు కలవడం 2-3 సార్లు, ఒకసారి కనీసం 2-3 సార్లు టచ్ అయితే అది శాశ్వతంగా పోతున్నారు. 2-3 ట్రిప్పులు ఎంత పెద్ద జబ్బైనా పోద్ది. పోవడానికి మన ప్రయత్నం 80% ఉండాలండి. జీవనశైలి మార్చుకోవడం, ఈ ఆహార అలవాట్లు మార్చుకోవడం, శాకాహారం, ఈ ధ్యానం చేసుకుంటే ముందు జబ్బుకి ఎంత పెద్ద జబ్బుకైనా ఫుల్ స్టాప్ పెట్టచ్చు, ఈజీగా బయటపడవచ్చు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా పోద్ది. పరిష్కారం లేకుండా లేదు, పరిష్కారం ఉందని చెప్తున్నాం కదా. మన వంతు మనం ప్రయత్నం చేస్తే ఈజీగా పోద్ది. అది అసలు ప్రాబ్లమే కాదు. చాలా వాటికి మందులు కూడా వేయక్కర్లేదు. మన వ్యవహారం మార్చుకుంటే మొత్తం మారు. ఆహారం వ్యవహారం ఇవన్నీ మారితే ఆటోమేటిక్గా పోతాయి. కొన్ని ఉట్టి మార్పు వల్లే పోతాయి, మందుల దాకా కూడా రావు. అలా అన్నమాట. అదేంటంటే మనం ఈ కాస్మిక్ ఎనర్జీ అనుకుంటున్నాం కదా, ఏదైతే ఉందో అది మనం బాగా చేయగలిగితే, అంటే బాగా మనం నేచర్లో ఉన్న అసలైన ఎనర్జీని మనం తీసుకోగలిగితే ఈ మెడిటేషన్ ద్వారానో మనం ఈ పౌర్ణమి ధ్యానాలు, ఉపవాసాలు వాటి వల్ల చేసుకోగలిగితే ఈ పెద్ద పెద్ద జబ్బులు రావండి, ఉన్నా పోతాయి. క్యాన్సర్ కూడా పోద్ది. పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మందులు వాడకుండా, వితౌట్ మెడిసిన్ వాడకుండా క్యాన్సర్ అని తెలియగానే అక్కడితో అన్నీ ఆపేసి శుభ్రంగా వెళ్ళిపోయి ఏ ఆశ్రమాల్లోనో సర్వీస్ చేసుకుంటూ ఉండి సంవత్సరం పోయి వచ్చి రెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు, ఏ మెడిసిన్ వాడకుండా. ఈరోజు అమెరికా, మన జపాన్, చైనా దేశాల్లో ఎక్కువ మంది క్యాన్సర్ అట. వాళ్ళు ఇంకా వదిలేశారు ఈ కీమోలు, రేడియేషన్లు అలాంటివన్నీ వదిలేసి క్యాన్సర్ అని తెలిసినా సరే చక్కగా వాళ్ళ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోకుండా అక్కడ ఇప్పటికే వాళ్ళందరూ అమలు చేసుకుంటున్నారు. ఎక్కడైతే ప్లాస్టిక్ పెరిగిపోద్దో, ప్లాస్టిక్ కంటెంట్ పెరిగిపోద్దో ఆ దేశంలో క్యాన్సర్ విజృంభిస్తుందండి. ఇప్పుడు పాపం చాలామంది ఉంటారు క్యాన్సర్ పేషెంట్స్. ఎలా ఉంటుంది వాళ్ళకి? ఏ అలవాటు ఉండదు, ఇంట్లోనే ఉంటారు. ఆడవాళ్ళకే క్యాన్సరు, అందరికీ గుట్టకాని పాను బంద్ అవడంలో వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు 100కి 5-10 మంది ఉంటారు క్యాన్సర్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఏ అలవాట్లు ఉండవు, అయినా వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్లాస్టిక్ వల్లే. ప్లాస్టిక్ లేని ఇల్లు, ప్లాస్టిక్ లేని వెళ్ళేము చెప్తాం కదా. మంచినీళ్ళు మనం ప్లాస్టిక్ తగలకుండా రావట్లేదు. ప్లాస్టిక్ మనం ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది అనమాట అండి. క్యాన్సర్కి బయటపడతాం. చాప కింద నీరులా మనకి అల్లింది అదే. ఏ అలవాట్లు లేకుండా క్యాన్సర్ వస్తున్న కారణం ఏంటంటే అదే. ఇక ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఇంతకుముందు మనం సినిమాకి వెళ్ళామనుకోండి, ఇంటర్వ్యూలో యాడ్స్ ఏమి వచ్చి హెచ్ఐవి యాడ్స్ వచ్చి విపరీతంగాని. అప్పుడు ఎక్కువ మంది మన కళ్ళ ముందు చనిపోయిన ఎక్కువ మంది ఉండరు హెచ్ఐవి తోటి. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు ఏది సినిమాకి వెళ్ళినా క్యాన్సర్ యాడ్సే ఎక్కువ ఉన్నాయి. మనకి చుట్టూ కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. మామూలుగా అయితే క్యాన్సర్ అనేది ఇది కాదని ఒక సైంటిస్ట్ చెప్పినాడు. B17 అనే ఒక విటమిన్ లాంటిది అనమాట. అది మనం రోజు తీసుకోగలిగితే క్యాన్సర్ రాదని, 2 వచ్చినా తగ్గిపోద్దని 3 నెలల్లో. దాని మీద బాగా ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ట్యాబ్లెట్స్ అవి అమ్ముతున్నారు, బాగానే ఉంది. అసలు మన భారతదేశంలో మనం
వంటే వైద్యం అన్నాం కదా. మనం వండే వంటలో పసుపు లేకుండా, కారం లేకుండా, ఉప్పు లేకుండా ఉన్నాం కదా. ఏంటి మన కూరలు కానీ ఏం కానీ నిమ్మకాయ లేకుండా, పులుపు లేకుండా ఏం చేయం కదా. ఈ షడ్రుచులే మనకి అన్నిటికీ ఆనకట్ట. జబ్బులు రాకుండా పెద్ద ఆనకట్ట ఏంటంటే ఈ రుచులే. ఈ చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపే మనకు జబ్బులు లేకుండా చేసేవి. ఏ కూర వండాలన్నా పసుపు లేకుండా, కారం లేకుండా, ఉప్పు లేకుండా వండాం. ఏదో ఒకటి కనీసం వేసుకునే వండుతాం కదా. అదే మన క్యాన్సర్ అనేవదు. ఆ వేసే ఉప్పులు, కారాలే కల్తీ చేసేసుకుంటున్నాం మనం. అందుకే జబ్బులు వస్తాయి. అదొకటే పెద్ద ప్రాబ్లం మనకి. అలాగే మన వంట వండుకునే పాత్రలు ఒకటి మారిపోయాయి. అదొక పెద్ద ప్రాబ్లం మనకి. ఫస్ట్లో మనం రాతి కాలంలో రాతి ఎట్లలో చేసుకున్నాం. రాతి కుండలు, రాతి బిందెలు, రాతి చిప్పలు, తర్వాత మట్టితో కుండలు, తర్వాత చెక్క వుడ్డుతో ఆనవకాయలు, సొరకాయలు వాటిల్లో కూడా నీళ్ళు వేసి దాచుకున్నాం. తర్వాత మట్టి నుంచి పాత్రలు చేసుకోవడం నేర్చుకున్నాం. మట్టి పాత్రలు వాడాం, అప్పుడు బాగున్నాం. తర్వాత రాగి, తర్వాత ఇత్తడి మనం బాగా మెయింటైన్ చేసాం. మన అందరిలో ఇత్తడి పాత్రలు ఉండేవి. వంటకే ఇత్తడి పాత్ర, అలంకారానికి కాదు. పూర్వం ఇత్తడి లేని ఎందుకు కొనుక్కున్నారంటే వంట చేసుకోవడానికి. లోపల కళాయి పూసుకొని, కళాయి లేకుండా కొని, అంటే పులుపుగా ఉన్నాయి వండాలంటే కళాయి ఉండాలి. పులుపు లేనివి అయితే మామూలుగా అన్నది వండేసుకోవచ్చు కళాయి లేకుండా. ఏదైనా ఇతర పాత్రలు మనం వాడుకున్నాం బాగా. ఇతర పాత్రలు వాడిన వాళ్ళు మనకేం ప్రాబ్లం లేదు. ఇతర తర్వాత మనకు అల్యూమినియం వచ్చింది. అల్యూమినియం పాత్రలు మేము చాలాసార్లు చెప్పాము. అల్యూమినియం పాత్రలు ఎందుకు వచ్చాయి? సేవండి బొచ్చెలు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జైళ్ళలో ఉన్న జీవిత ఖైదీలని తొందరగా చంపేయడం కోసం ఆ అల్యూమినియం బొచ్చెలు తెచ్చిపెట్టారండి వాళ్ళు. అందులో తింటే బేగి చచ్చిపోతాం అన్నమాట. జీవిత ఖైదీలను ఎక్కువ కాలం పోషించక్కర్లేదనే ఉద్దేశంతో వాళ్ళని తొందరగా చంపేయడం కోసం ఆ సిల్వర్ బొచ్చెలు, అల్యూమినియం బొచ్చెలని ఆ గిన్నెలో వండి అందులో పెట్టేవారు వాళ్ళకి. కేవలం వాళ్ళని మనిషిని తొందరగా చంపేయడం కోసం, లైఫ్ జీవితాంతం మేపక్క లేకుండా అది బేగా 100 ఏళ్ళు బతికండి 50 ఏళ్ళలో అయిపోయచ్చు అనమాట. అందుకు పెట్టిన పాత్రలే ఇవి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.